గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. భక్తిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నములు పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మొక్కుకొని దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరుగునీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనేదవు. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. కూర్చోనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి సమయంలో చాలా ప్రాముఖ్యమైన ఒక అంశాన్ని నేను మీదుట పెడుతున్నాను. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఇదేదో పెద్ద మర్మాలతో కూడింది కాదు. సాధారణమైన ఒక ప్రారంభ వర్తమానాన్ని నేను మీదుట పెడుతున్నాను. ఎందుకనగా ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితాలు ఆశీర్వదించబడాలి అంటే ప్రారంభ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి చాలాసార్లు ఏమనుకుంటారంటే పెద్దలు, ఒక పనిలో ఎక్స్పర్ట్ అంటే ఒక నైపుణ్యత కలిగిన వాడంటే ఏదో ఎవరికి తెలియనివి చేస్తాడని కాదు. కానీ అందరికీ తెలిసిన పనైనా ఆ పనిని నమ్మకంగా జాగ్రత్తగా చేయటాన్ని బట్టే ఒక వ్యక్తి నిపుణుడవుతాడు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొద్ది వయసు పెరిగేసరికి మన యొక్క పనులు కొన్ని మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి సైకిల్ తొక్కుతున్నాడు అనుకోండి. ఆ సైకిల్ తొక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా నేర్చుకునేటప్పుడు అటు నుంచి ఏమన్నా వస్తున్నాయా, ఇటు నుంచి ఏమన్నా వస్తున్నాయా అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ కొంతకాలం తోలిన తర్వాత ఏం చేస్తాడంటే ఇంకా రకరకాల విన్యాసాలు చేయటం మొదలు పెడతాడు. ఎలా చేతులు వదిలేయటం, కాళ్ళు వదిలేయటం, రకరకాలుగా వాళ్ళు మనం చూస్తూ ఉంటాం విన్యాసాలు. అలా విన్యాసాలు చేసేటప్పుడు కొద్దిసేపు బాగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు చాలా భయంకరమైన సమస్యలకి లేదా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ ప్రమాదాలు జరగటానికి గల కారణం ఆ వ్యక్తికి తెలియదని కాదు, సైకిల్ తొక్కటం రాదని కాదు, కానీ వచ్చిందనే నిర్లక్ష్యం వహించటం వలన ఆ వ్యక్తి ఏమవుతున్నాడంటే పొరపాట్లకు వెళుతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలులో ఒక సామెత ఉంది. అదేంటంటే ఇట్స్ ప్రొహిబిటెడ్ టు బికమ్ ఏ ఓల్డ్ మ్యాన్. అంటే ఒక వ్యక్తి వృద్ధుడు అవ్వకూడదంట. ఒక వ్యక్తి ఏమవ్వకూడదండి? వృద్ధుడు అవ్వకూడదనేగా అందరికీ కోరిక. అందుకనే రకరకాల క్రీములు, లేకపోతే న్యూట్రిషన్స్, రకరకాల మందులు, ఇవన్నీ కూడా వయసు కనపడకుండా ఉండటానికి మనిషి ప్రయాసపడుతున్నాడు. అది కూడా అదే చెప్తుంది. అయితే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అక్కడ వృద్ధుడు అవ్వకూడదంటే వయసు పెరగకూడదని కాదు. వయసును మనం ఎవరమే ఆపలేము. ఒకవేళ వయసు తగ్గించాలంటే ఒకటే క్యాలెండర్ వెనక్కి వేయాలి. ఇంకా అప్పుడు వయసు అందరి తగ్గిపోతూ ఉంటాయి. కానీ అది కాదు దాని ఉద్దేశం. యేసు ప్రభు అన్నాడు, మీరు ఈ చిన్నపిల్లల వంటి వారుగా మారితేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. అంటే ఇప్పుడు పెద్దవాడు చిన్నపిల్లవాడికి ఎలా మారతాడు? పెద్దవాడు చిన్నపిల్లవాడికి ఎలా మారతాడంటే ఆ చిన్నపిల్లవాడు ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడో అలాంటి లక్షణాలు మనం అలవాటు చేసుకోవాలి. నువ్వేదో వయసు పెరిగిపోయిందని నువ్వేదో అంటే దీని అర్థం మళ్ళీ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లల చేష్టలు చేశాను, పెద్దవాడిగా ఉన్నప్పుడు పెద్దవాడిగా, ఆ వాక్యానికి సంబంధించి కదా ఇక్కడ నేను మాట్లాడేది. ఎందుకనగా ఈరోజు
జ్ఞానం పెరిగిపోయి చెప్పేదాన్ని సరిగా ఎవరు వినట్లేదు. ఇలా చెప్తే అలా అడుగుతారు, అలా చెప్తే ఎలా మాట్లాడతారు. ఇక్కడ యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, నువ్వు చిన్న పిల్లవాడిగా మారటం అంటే, ఆ చిన్న పిల్లవాడికి ఎలా ఉంటుందంటే, చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అన్నీ కూడా ఆయనకి ఆశ్చర్యంగా ఉంటాయి. ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటాడు. చిన్న విషయాలకు అతడు తృప్తి పొందుతూ ఉంటాడు. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ నాన్న వాడికి సూపర్ హీరోలాగా కనపడతాడు. కానీ వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అంటారు, మీకేం తెలియదు, నోరు మూసుకుని కూర్చోండి అంటారు. అంటే ఇప్పుడు పెద్దవాడైపోయాడు, గొప్ప జ్ఞానం అతనికి వచ్చింది. కానీ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న కార్యాలే వాళ్ళకి గొప్ప ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే ఈరోజు మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు మనం మొట్టమొదటిగా గమనించాల్సింది ఏంటంటే, సామాన్యతలోనే దేవుడు దాగి ఉన్నాడు. అందునిమిత్తమే మహా గొప్ప మర్మమైన 7 ముద్రలను బయలుపరచడానికి ముందు దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడించిన వర్తమానం ఏంటంటే, దేవుడు సామాన్యతలో తనను తాను మరుగుపరుచుకుని ఉన్నాడు. ఆ సామాన్యతలోనే తనను తాను ఆయన దాచుకుని ఉన్నాడు. కాబట్టి ఒక గొప్ప దైవజనుడు ఏమన్నాడంటే, ఆయన పేరు నేను మర్చిపోయాను, కానీ ఒక రహస్యాన్ని మీరు దాచిపెట్టాలంటే ఏం చేయాలంటే, ఆ రహస్యాన్ని అందరికీ చెప్పాలన్నాడు. అప్పుడు ఎవరు దాన్ని పాటించరు. పూర్వపు రోజుల్లో ఈ చిట్కా వైద్యాలు ఉండేవి. కొంతమంది ఈ ఆకుల నుంచి, కొన్ని చెట్ల నుంచి కొన్ని రోగాలకు వాళ్ళు మందు తయారు చేసేవాళ్ళు. అయితే ఆ మందు ఎలా తయారు చేస్తున్నారు, ఏ చెట్టు నుంచి తీస్తున్నారు అనే సంగతి ఎవరికి వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు అనేవాళ్ళు, అది చెప్తే అది ఫలించదు అనేవాళ్ళు, అది పాటించదంట. కాబట్టి వాళ్ళ పిల్లలకు కానీ, భార్యకి కానీ, లేకపోతే ఒకవేళ స్త్రీ అయితే భర్తకు కానీ ఎవరికి చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళ నమ్మకస్తులకి ఒకడికి ఆ విషయం చెప్పి చనిపోయేవాళ్ళు. అయితే కొద్ది కాలం తర్వాత మీరు గమనిస్తే, ఒక 10-20 ఏళ్ల క్రితం నుంచి ఆయుర్వేదం పుస్తకాలు బయటకు వచ్చేసినాయి. ఇదిగో ఈ మొక్కకి ఈ రోగాలు పోతాయి, ఈ ఆకు రాస్తే ఈ రోగాలు పోతాయి అనగానే జనాలు అందరూ కూడా వెళ్ళిపోయి పుస్తకాలు కొనుక్కొచ్చేసారు. కొంతకాలం చెట్ల మీద పడిపోయారు, అన్నీ మర్చిపోయారు. ఇప్పుడు ఎవరు దాన్ని పాటించట్లా. అంటే అది ఒకప్పుడు రహస్యం, ఇప్పుడు అది రహస్యం కాదు, అయినా రహస్యం కింద లెక్కే. ఎందుకంటే ఎవరు దాన్ని వాడట్లేదు. ఇప్పుడు అట్లాగా అనేక ఆధ్యాత్మిక విషయాలు మనం వినేసాము, నేర్చేసుకున్నామనే ఒక భ్రమలో మనం ఉండి మనం ఏం చేస్తున్నామంటే, కొన్ని సాధారణమైన విషయాల్లోనే మనం తప్పిదాలు చేస్తున్నాం. కాబట్టి ఈరోజు గొప్ప కార్యాలు మనం చేయాలి అంటే, ఆ గొప్ప కార్యాలు మనకు అర్థం కావాలంటే, దేవుని యొక్క రాజ్యంలో నువ్వు గొప్పవాడు అవ్వాలంటే, దేవుని చేత నువ్వు బలంగా వాడబడాలి అంటే, దేవుని నామానికి నీ జీవితం ద్వారా మహిమ రావాలి అంటే, నువ్వు అన్నిటికంటే జాగ్రత్త పడాల్సింది సామాన్యమైన విషయాల్లోనే. ఎందుకంటే ఏ మనిషి అయినా పొరపాట్లు సామాన్య విషయాల్లోనే చేస్తాడు. ఒక భక్తుడు పొరపాటు చేశాడంటే, ఒక గొప్ప పొరపాటులోకి వెళ్ళాడంటే చిన్న చిన్న విషయాలతోనే మొదలు పెడతాడు. అందుకే వాక్యం చెప్తుంది, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము నుండి. అది ఒకవేళ కష్టమైందైతే, కఠినమైందైతే ఏ వ్యక్తి దాని జోలికి వెళ్ళకపోవచ్చు. కానీ ఎప్పుడైతే సామాన్యమైన విషయాలుగా ఉంటాయో అప్పుడే మనిషి ఏం చేస్తాడంటే, ఇది పెద్ద లెక్కే ఉందలే అని చెప్పేసి అందులో పడిపోవటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఈరోజు దేవుని మందిరంలో మనం ఎలా ప్రవర్తించాలి, దేవుని ఆరాధనకు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అనే ఒక చిన్న విషయాన్ని నేను మీ ఎదుట పెడతాను. ఇది మన జీవితంలో దేవుని సన్నిధికి వచ్చే ప్రతిసారి ఇది ప్రాముఖ్యమైనదే. ఇక్కడ వాక్యం చెప్తుంది, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఈరోజు మనం దేవుని మందిరానికి వస్తున్నాం. మరి దేవుని మందిరానికి మనం వచ్చేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది, మన యొక్క వైఖరి ఎలా ఉంది, మన సిద్ధపాటు ఎలా ఉంది అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు చాలామంది యొక్క దృష్టిలో వాళ్ళు ప్రార్థనకి ఎందుకు వస్తున్నారంటే, అయ్యగారిని ఉద్ధరించడానికి వస్తున్నారు, పాస్టర్ గారిని ఉద్ధరించడానికి. ఆయన బతిమలాడుతున్నాడు, ప్రార్థనకు రమ్మంటున్నారు, రాపోతే అడుగుతారు అని చెప్పి పాస్టర్ గారి మీద జాలితో వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. పాస్టర్ గారు నిన్ను అడిగేది ఎందుకంటే, రమ్మనేది ఎందుకంటే నీవు మేలు పొందటానికి, నువ్వు అభివృద్ధి పొందటానికి, నీ జీవితంలో నువ్వు ఒక ఉన్నతమైన దశకు రావటానికి,
నరకాగ్ని నుంచి తప్పించుకుని పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు కావాలనే దానితో బట్టి ప్రేమతో దైవ సేవకులు మిమ్మల్ని అనేక సార్లు చెప్పి మందిరానికి రమ్మని చెప్తారు. దాని అర్థం ఏంటంటే నువ్వు రక్షించబడిన తర్వాత కూడా దేవుని సన్నిధి యొక్క విలువ నువ్వు తెలుసుకున్న తర్వాత కూడా ప్రతిసారి ఒక చిన్న పిల్లవాడితో మాట్లాడి వాడిని బలవంతంగా తీసుకొచ్చినట్టు నిన్ను తీసుకురావాల్సిన అవసరత లేదు. అది నీ బాధ్యత. అందుకే దావీదు అన్నాడు, ఆ దేవుని మందిర ద్వారం దగ్గర ఉండి ఆయన కనిపెడుతున్నాడంట. ఎందుకంటే ఆ మందిర ద్వారాలు ఎప్పుడు తెరవబడతాయి, నేను ఎప్పుడు దేవుని మందిరంలోనికి వెళతాను అనే ఒక వైఖరిని ఆయన కలిగి ఉన్నాడు, ఒక దృక్పథాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని కార్యాల్లో రక్షించబడని వారిని పక్కన పెట్టండి మీరు, నేను వాటి గురించి నేను మాట్లాడట్లేదు. కానీ రక్షించబడిన వ్యక్తి అయినా ఆ దేవుని సన్నిధి యొక్క విలువను అతడు గుర్తించాలి. మనం ప్రార్థనకు వచ్చేటప్పుడు మనం దానికి తగిన సిద్ధపాటుని కలిగి ఉండాలి. మనం ఈ లోకంలో ఏ పని చేయాలన్నా సిద్ధపాటు లేకుండా చేయలేము. ఒక పని మీరు చెయ్యాలంటే మీకు 3 కరెక్ట్గా ఉండాలంటారు. మీరు ఒక పాట రాసే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, రణదణ గొణెల మధ్య వాడిని పాట రాయమంటే రాయలేడు. కొన్ని పనులు ఎలా ఉన్నా చేయగలరు, కానీ కొన్ని క్రియేటివిటీకి సంబంధించిన పనులు చేయాలంటే అక్కడ ఒక ప్రశాంతత కావాలి. అందుకే ఒక దైవజనుడు అన్నాడు, ప్రార్థన చేయాలంటే 3 గంటలు ప్రార్థన చేయాలంట. అసలు ఎట్లా 3 గంటలు అంటే ఆయన ఏమని చెప్పాడంటే, మొదటి గంట నువ్వు ఒంటరిగా కూర్చున్న దగ్గర నుంచి నువ్వు మొదటి గంట సిద్ధపడటానికే సమయం సరిపోతుంది. ఇంకో గంట నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇంకో గంట ఏం చేయాలంటే ఆ ప్రార్థన చేసిన ఆ అనుభవంలో నుంచి వెంటనే మరలా లోకంలోకి వెళ్ళిపోకూడదు. నువ్వు ఆ ప్రార్థన అనుభవంలో ఆ యొక్క అనుభూతిలో కొద్ది సమయాన్ని అక్కడ నువ్వు గడపాలి అంటాడు ఆయన. అంటే మనం ఏ పని చేయాలన్నా ఒక సిద్ధపాటు కావాలి. అందుకే కీర్తనలు పాడుచు ఆయన మందిరావరణలో ప్రవేశించండి అని వాక్యం చెప్తుంది, 100వ కీర్తన. అంటే దాని అర్థం ఏంటంటే అసలు నువ్వు ఇంటి దగ్గరే పాటలు పాడుకుంటూ రావాలి, అక్కడే సిద్ధపాటు కలిగి ఉండాలి. అలా అక్కడ నుంచి నువ్వు ఆ దేవుణ్ణి స్తుతించే ఆ వాతావరణం నీలో ఉంటే అప్పుడు నువ్వు దేవుని మందిరంలో ప్రవేశించినప్పుడు నీ యొక్క ప్రవేశం అనేది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఎంతకాలం నుండి వస్తున్నాం అనేది ముఖ్యం కాదు. అబ్రహాం గురించి మనం చూసాం గత వారాల్లో. దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, నా సన్నిధిలో నువ్వు నడుచుచు నిందారహితుడవై ఉండుము. అంటే 24 సంవత్సరాలు నడిచాడు, దేవునితోనే నడిచాడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు. ఈ ప్రపంచంలో అంతకు ముందు ఎవరు చేయని కార్యాలు చేశాడు. ఇంకా చెప్పాలంటే మనలాంటి వాళ్ళమైతే ఆయన చేసిన దాంట్లో 1% కూడా ఇక్కడికి చేసి ఉండవు. ఇంకా అయినా దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, నా ముందర నువ్వు చక్కగా నడువు, నా సన్నిధిలో నువ్వు నడువు. దేవునితో నువ్వు ఎంత దగ్గరగా నడిచినా ఇంకా నువ్వు దగ్గర అవ్వాల్సిన స్థితి ఒకటి ఉంది, అది నువ్వు తప్పక గుర్తించాలి. ఈరోజు దేవుని మందిరం అంటే ప్రజలు దాన్ని ఎలా చూసుకుంటున్నారంటే అది ఒక సాధారణమైన లౌకికమైన దానిలాగా చూస్తున్నారు. ఆ దేవుని మందిరం యొక్క ప్రాశస్తత మర్చిపోతున్నారు, ఆరాధన యొక్క ప్రాశస్తత మర్చిపోతున్నారు. ఏదో వస్తున్నాం, వింటున్నాం, వెళుతున్నాం అంతే. లేదా వెళ్ళాలి, ఆదివారం రక్షించబడ్డాం కాబట్టి, ప్రభువు నమ్ముకున్నాం కాబట్టి ఆదివారం మనం ప్రార్థనకు వెళ్ళాలి కాబట్టి ప్రార్థనకు వెళుతున్నారు. లేదా ఏదో ఒక ఉద్దేశం. కానీ ఇక్కడ పాయింట్ అది కాదు. నువ్వు ఇక్కడికి రావటం అనేది ఎంత ముఖ్యమో, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు దేవునికి అనుకూలంగా ఉండటం అనేది కూడా అంతే ముఖ్యమై ఉన్నది. అందుకే ప్రవక్త అన్నాడు, నువ్వు ఒక స్థలానికి వెళ్ళినప్పుడు నువ్వు ఏమి కనుగొనాలని అనుకుంటే నువ్వు తప్పక దానినే కనుగొంటావు అన్నాడు. నువ్వు తప్పులు కనుగొనాలంటే నువ్వు అక్కడ ఏం కనుగొంటావు? తప్పులు కనుగొంటావు. అక్కడ నువ్వు దేవుణ్ణి కనుగొనాలంటే నువ్వు తప్పకుండా అక్కడ ఎవరిని కనుగొంటావంటే నువ్వు దేవుణ్ణి కనుగొంటావు. కాబట్టి నువ్వు ఎవరిని అంటే నీ వైఖరిని బట్టి దేవుడు ఇక్కడ నీతో మాట్లాడతాడు. ఒకవేళ ఇక్కడ మిగిలిన వాళ్ళు సరైన వాళ్ళు కాకపోయినా ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈరోజు నేను నీ సన్నిధికి వస్తున్నాను, నువ్వు నాతో మాట్లాడాలి అని గన నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. అవతల వాడికి తెలియపోవచ్చు, ఎవరి ద్వారానైనా సరే నీ ప్రశ్నకి ఆయన జవాబునిస్తాడు. ఎప్పుడంటే నీ ప్రవర్తన ఆయనకి నచ్చినప్పుడు. అందుకే బైబిల్ మరొక చోట చెప్తుంది, ఒకని ప్రవర్తన యెహోవాకు నచ్చినప్పుడు అతడి శత్రువులను కూడా అతడికి లోబడినట్టు చేస్తాడంట. ఈరోజు మన ప్రవర్తన
మనకు నచ్చుతుంది, అది సమస్య. ప్రవర్తన ఎవరికి నచ్చుతుందండి? మనకు నచ్చుతుంది. ఇంకా మనకు నచ్చిన తర్వాత మనం ఎవరిని పట్టించుకోం. ఎందుకంటే ఇది ప్రజా హక్కుల కాలం. ఎవడిష్టం వచ్చినట్టు వాడు జీవించే కాలం, జీవించాలని చెప్పే కాలం, కానీ తిరుగుబాటు నేర్పే కాలం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలి. మరి దేవునికి ఇష్టంగా ఉందా అనేది ఎలా తెలుస్తుందంటే నువ్వు దేవునితో నడవటం అనుభవం మొదలైనప్పుడే నీ ప్రవర్తన సరైందా కాదనేది తెలుస్తుంది. అది ఎవరు చెప్పలేరు. నేను ఇక్కడి నుంచి ప్రసంగం చేసి చెప్పలేను, ఏదో సమయానికి రండి కూర్చోండి మాట్లాడొద్దని కొన్ని విషయాలు నేను చెప్తాను. కానీ నిజమైన నీ ప్రవర్తన అనేది ఎలా ఉంది అనేది నీకు ఎప్పుడు తెలుస్తుందంటే అది దేవుని వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు. అప్పుడు ఒక్కొక్కసారి దేవుడు ఆ సత్యాన్ని నీకు బయలుపరుస్తా ఉన్నప్పుడు ఆ వాక్యానికి అనుగుణంగా నీ జీవితం ఉందో లేదో నీకు తెలుస్తుంది. ఈరోజు అన్నిటికంటే ప్రథమంగా మనకు కావాల్సిందేంటి? ఈరోజు ఎవరితోనైనా మీరు ఒక విషయం చెప్పండి, మాకు తెలుసు అంటారు. మాకు తెలుసు అంటారు. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా అంటే చాలాసార్లు చెప్తాను, మళ్ళీ చెప్తాను జాగ్రత్తగానండి. ఈ మధ్య తగ్గించారు కానీ గవర్నమెంట్ వారు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పెద్ద పెద్ద హోర్డింగులతో ఎప్పుడు కూడా అప్పుడప్పుడు ఈ వర్షాలు వచ్చే సీజన్లో లేకపోతే అనారోగ్యాలు వచ్చే సీజన్లో ఒక అడ్వర్టైజ్మెంట్ పెడతారు. ఏంటంటే భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోండి అని అంటారు. అది పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కోండి అనే సంగతి తెలవనాడు ఎవడున్నాడు ఈ ప్రపంచంలో? ఉన్నారా? లేరు. కానీ గవర్నమెంట్ కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నది. వందల కోట్లు కాదు, ఏదో వందలు లక్షలు కాదు, కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుంది. ఎందుకు ఖర్చు పెడుతుందంటే ఆ చిన్న విషయం కూడా పాటించిన వాళ్ళు ఇంకా జనాలు ఉన్నారు. అంటే వాళ్ళకి తెలియదా అంటే తెలుసు. ఇప్పుడు అనేక విషయాలు మనకు తెలుసు అన్న ఉద్దేశంతోనే అనేక విషయాన్ని మనం నిర్లక్ష్య పెట్టేస్తా ఉంటాం. కరివేపాకు తింటే కళ్ళు మంచిగా ఉంటాయని అందరూ తెలుసు, కానీ మనం తినేటప్పుడు కరివేపాకు తీసి పక్కనే పెడతాం. కానీ ప్రతిసారి ఒక డాక్టర్ అక్కడ నిలబడలేడు కదా. అట్లని ఇది కంటికి మంచిది అన్నాం అనుకో, కాదు మాకు తెలుసండి అంటాడు. అవసరమైతే అందుట్లో ఏముంటుందో కూడా అతను చెప్పగలడు. అంటే ఇప్పుడు తెలవని విషయాలు ఏమి లేవు ఇక్కడ. ఎస్పెషల్లీ వర్తమానంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎలా తయారయ్యారంటే ఎవరికి చెప్పని విషయాలు మాకు చెప్పాలి. సరే, ఒక కోణంలో కరెక్టే కాదంటలే, ఎందుకంటే ఆ రెవల్యూషన్ అనేది నీకు ఆ ఉత్తేజాన్ని ఇస్తుంది. కానీ ప్రతిరోజు నిన్ను 24 గంటలు నిన్ను ఎవడు ఉత్తేజపరుస్తాడు? నిన్ను ఎవడు ప్రోత్సహిస్తాడు? నీకు ప్రతిరోజు ఒక ఇంటి దగ్గరికి వచ్చి వండర్ఫుల్ బ్రదర్, ఇప్పుడు రాజుల దగ్గర ఇదివరకు పొగడటానికి కొంతమందిని పెట్టుకునేవాళ్ళు అంట. వాళ్ళ పని ఏంటంటే ఇక రాజాది రాజా మార్తాండ అని చెప్పేసి, ఇక నీ అంత గొప్పోడు ప్రపంచంలో ఎవడో లేడు. మీ తాత కంటే మీ తాత ఎంత గొప్పోడైతే, మీ నాన్న ఎంత గొప్పోడైతే నువ్వు ఎంత గొప్పోడివి అని ఆయన్ని 24 గంటలు ఆయనకి బూస్టింగ్ ఇస్తూ ఉండేవాళ్ళు. సరే, రాజులు కాబట్టి ఒక 100 మందికి జీతాలు ఇచ్చుకుని పెట్టుకుంటారు. మరి ఇప్పుడు నీ దగ్గర ఎవడుంటాడు 24 గంటలు? నువ్వు బ్రష్ చేయగానే వండర్ఫుల్ బ్రదర్, బ్రహ్మాండంగా బ్రష్ చేసావు నువ్వు, వెరీ గుడ్. టంగ్ క్లీనర్ కూడా చక్కగా టంక్లు కూడా చక్కగా క్లీన్ చేసుకోండి, ముఖం శుభ్రంగా కొడుక్కోండి, ఇప్పుడు చేతులు కడుక్కోండి బ్రదర్ అని ఎవరు 24 గంటల పక్కన ఎవడుంటాడు? ఎవడు ఉండడు. ఎవడన్నా చెప్పాడా? మాకు తెలుసులేవా, ఇది సంగతి కూడా మాకు తెలీదా? అంటే ఇక్కడి నుంచి మొదలు పెడితే ఆధ్యాత్మిక విషయాల్లో తెలియందేం లేదు, పాటించకపోవటమే సమస్య. ఇప్పుడు ఈరోజు వాక్యం ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు, కానీ ఎవరు పాటించట్లేదు. అదే ప్రాబ్లం. ఎందుకు పాటించట్లేదంటే తెలిసిన తర్వాత మనకు తెలిసిందే కదా అది, అంతే. తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు. అంటే ఏమవుతుందంటే ఆ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఉన్న ఆ ఆసక్తి, లేకపోతే ఆ ఆశ్చర్యంగా చూడటం, అంటే ఆసం అంటారు, అంటే అద్భుతం అనేది. ఆసం అంటే అద్భుతం. అంటే ఒక చిన్నవి నువ్వు ఎప్పుడు చూడడానికి వస్తుంది చూస్తా, ఓహ్ అదొక గొప్ప, ఆ క్షణంలో మన మనసులో ఒక ఆశ్చర్యం కలుగుతుంది. అయితే దేవుని కార్యాలు ఎంత చిన్నవిగా అనిపించినా ప్రతి క్షణం కూడా నీ మనస్సు అలా స్పందించగలిగిన రోజున అప్పుడు నువ్వు సరైన స్థితిలో ఉన్నావు. కాబట్టి ఒక గొప్ప వ్యక్తికి ప్రతిరోజు వాడిని ప్రోత్సహించేవాడు ఎవరుండరు.
పౌలు గారిని ఆయన చెరసాల్లో వేశారు. ఆయన చాలా కఠినమైన పరిస్థితుల మధ్య బ్రతికాడు. నేను పౌలు గారి ఆయన పత్రికల విధానం చూసి అనుకునేవాడిని, ఆయన ఆ కాలంలో చాలా గొప్ప పాస్టర్ గారు, గొప్ప సేవకుడు, మన కేఏ పాల్ గారు లాగా ఇంకా పెద్ద పెద్ద అయ్యగారు లాగా ఉండేవాడిని అని అనుకునేవాడిని నేను. ఎందుకంటే ఆయన మాటలన్నీ అలాగే ఉండేవి. కానీ ఆయన ఎక్కువ కాలం జైళ్ళలో గడిపాడు, ఎక్కువ కాలం చెరసాల్లో గడిపాడు, చాలా పేదరికాన్ని అనుభవించాడు, చాలా శ్రమలను అనుభవించాడు. అయితే వాటన్నిటి మధ్య ఆయన దృష్టి ఎప్పుడు కూడా జగత్పునాదికి ముందే దేవుడు ఆయన మన కొరకు ఏమి దాచి ఉంచాడు, ఎంత మహిమను మన ద్వారా ఇవ్వాలనుకుంటున్నాడు, ఈ విషయాల మీద ఆయన దృష్టి పెట్టాడు. కానీ ఇదిగో నేను చెరసాల్లో ఉన్నాను, నేను అక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, నేను ఎంత వాక్యం చెప్తున్నా నాకేం కలిసి రావట్లేదు అనే ఏడుపు మొత్తుకోళ్ళు ఇప్పుడు ఆయన దగ్గర లేవు. ఎందుకు లేవు? శ్రమలు లేవంటే శ్రమలు ఉన్నాయి, కానీ ఆ శ్రమలను మించిన బహుమానాన్ని ఆయన చూడగలుగుతున్నాడు. కాబట్టి అసలు ఈ శ్రమలను ఆయన లెక్కలోనికే తీసుకురాలేదు. ఈరోజు మనం ఎందుకు దేవునితో నడిచే విషయాల్లో మనం ఎందుకు వెనకడుగేస్తున్నాం అంటే, ఇంకా ఆ గొప్ప మహిమను మనం చూడలేకపోతున్నాం. అందునిమిత్తమే ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న విషయమైనా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే పెద్ద ఓడను ముంచేసేది చిన్న రంధ్రాలే. ఎందుకంటే పెద్ద సమస్యని ఎవడైనా పట్టించుకుంటాడు, కంగారు పడతారు. కానీ చిన్న సమస్యను ఎవరో పట్టించుకోరు, తర్వాత చూడొచ్చులే అనుకుంటారు. అలాగా అది చాలా పెద్దదిగా అయిపోద్ది. కాబట్టి ఈరోజు క్రైస్తవ జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితంలో ఎత్తబడుటకు మనం సిద్ధపడుతున్నాం కదా. ఈ ఎత్తబడటానికి సిద్ధపడేటప్పుడు ప్రతి చిన్న విషయం కూడా ప్రాముఖ్యమైంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది. చార్లెస్ స్పర్జన్ అనే ఒక దైవజనుడు ఏమన్నాడంటే, పెండ్లి కుమార్తె, ఇప్పుడు సహజంగా మీరు ఏ పెళ్లికి వెళ్ళినా రెండే విషయాలు అడుగుతారు, పెళ్లి కూతురు ఎట్టుంది, భోజనాలు ఎట్టున్నాయి అని. అది సహజం, అవును కదండి. వచ్చిన వాళ్ళందరూ ఎవరిని చూస్తారు? పెళ్లి కూతురునే చూస్తారు, పెళ్లి కొడుకుని ఎవరో చూడరు. అంటే దానికి కారణం ఏంటంటే, బహుశా అంటే లోతుకి నేను వెళ్ళను, కానీ ఏమంటే ఇప్పుడు వాడు ఎన్నో సంబంధాలు చూస్తుంటాడు, లేకపోతే ఎంతమంది చుట్టాలు కాదని ఉంటారు. ఇప్పుడు ఇది పెళ్ళి అవుతుంది, ఎంతమందిని కాదన్నాడు, ఎంత గొప్పదాన్ని తీసుకొస్తున్నాడు అని వాళ్ళు వస్తారన్నమాట. ఇప్పుడు అందుకే కదా పరమగీతాల్లో కూడా ఆమెను చూసి అందరూ ఆ మిగిలిన ఎరుషలేము కుమార్తెలు అనుకుంటున్నారు, ఏంటి ఇంకేనేదో గొప్పదాన్ని తీసుకొని వస్తాడు అనుకుంటే నల్లగా ఉన్నదాన్ని చేసుకొచ్చాడు ఏంట్రా అని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఏ విధమైన చేతనైనా ఆ చార్లెస్ స్పర్జన్ గారు చెప్పింది ఏంటంటే, పెండ్లి కుమార్తె అనగానే ఆమె తల మీద నుంచి కాలికి వేసిన చెప్పు మీద ఉన్న డిజైన్ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఆమెను ప్రతి విషయం చూస్తారు. అందుకే అంటారు పెద్దలు నఖశిఖ పర్యంతం అని. నఖశిఖ అంటే, శిఖ అంటే జుట్టు, నఖ అంటే గోరు, అక్కడ వరకు తల మీద దగ్గర నుంచి వేసిన చెప్పు వరకు కూడా ఎలా ఉందనేది పెళ్లి కూతురిని పరిశీలించే వాళ్ళు చేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నా పర్లా, వాళ్ళలో లోపాలున్నా దాన్ని చూసేవారు ఎవరో లేరు. కానీ ఒక పెళ్లి కుమార్తెలో ఒక చిన్న లోపం కనపడినా దాన్ని పాయింట్అవుట్ చేసి 100 మంది దాన్ని మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెవి, నువ్వు ఎత్తబడటానికి సిద్ధపడేటప్పుడు కేవలం రెవల్యూషన్స్, బోధలు మాత్రమే కాదు, మన జీవితాలు, మన ప్రవర్తనలు, మన క్రియలు, మన ఉద్దేశాలు, ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు అన్ని విషయాల్లో సమానమైన ప్రాధాన్యత మనం ఇవ్వాలి. అలా ఇవ్వలేని రోజున ఏమవుతుందంటే, గొప్ప విషయాలు మనం కలిగి ఉన్నప్పటికీ సామాన్యమైన విషయాలు సరిగా లేకపోవటం వల్ల విఫలమయ్యే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. చైనా వాల్ గురించి మీరు చాలామంది వినుంటారు. ఆ చైనా వాల్ అనేది అంటే ఊరినే అతిశయంగా చెప్తారు, అది నిజం కాదు, కానీ అంతరిక్షంలో కూడా కనపడుతుంది అంటారు. భూమి మీద మానవుడు కట్టిన ఒక కట్టడాల్లో ఆకాశం నుండి కనబడేది ఒక చైనా వాల్ అంటారు. అంటే చైనా దేశం చుట్టూ పెద్ద గోడ కట్టారు శత్రువులు రాకుండా. ఆ గోడ కట్టినా వస్తానే ఉన్నారు శత్రువులు, చైనా మీద దాడి చేస్తానే ఉన్నారు. ఎలా జరిగింది? అంత పెద్ద గోడను శత్రువులు ఎలా దాటారంటే, వాళ్ళు గోడను దాటలా, ఆ గోడ కాపలా ఉన్న వాళ్ళకి ఒక లంచం ఇస్తే వాడు గోడ తలుపు తెరిచేసాడు. అంటే చైనా వాళ్ళు గోడ కట్టగలిగారు, కానీ
గోడని మించిన క్యారెక్టర్ కలిగిన వ్యక్తుల్ని వాళ్ళు సంపాదించలేకపోయారు. ఈరోజు యేసుక్రీస్తు ఈ చివరి కాలంలో ఈ వర్తమానం ద్వారా ఎవరికి లేని బోధ ఇవ్వటం ముఖ్యం కాదు. ఆ బోధ మనల్ని ఏం చేయాలంటే ఏ తరములో లేనటువంటి ఒక గొప్ప విశ్వాసులుగా మనల్ని మార్చాలి. ఈ చివరి కాలం యొక్క వధువు చివరి స్వరం ఎప్పుడుగా మారద్దంటే ప్రతి చిన్న విషయాల్లో కూడా మనం జాగ్రత్త కలిగి ప్రతి విషయంలో వాక్యానుసారంగా మనం సిద్ధపరుచుకున్న రోజున మాత్రమే ఆయన యొక్క చివరి స్వరంగా మనం మారగలం. కాబట్టి అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన అంటున్నాడు, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం చాలా స్వల్ప విషయాల్లో దేవునికి కోపాన్ని రప్పిస్తాం. అవి సహజంగా లోకం దాన్ని తప్పు అనకపోవచ్చు, అది తప్పు కూడా కాకపోవచ్చు, ఆ పరిస్థితులకి అది అనుకూలంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు దేవుని మందిరానికి వెళుతున్న ప్రతిసారి నీ ప్రవర్తన చూసుకో, జాగ్రత్తగా చూసుకో. అంటే నిన్ను నువ్వు పరీక్షించుకో. ఇక్కడ దేవుని మందిరానికి వచ్చేది మనం ఇతరులను పరీక్షించడానికి కాదు. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేవుని మందిరానికి వచ్చిన ప్రతి వ్యక్తి ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పోరాటాలు వారికి ఉంటాయి, ఎవరి ఇబ్బందులు వారికి ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చింది ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాం, దేవుని స్తుతించడానికి వస్తున్నాం, లేదా దేవుని దగ్గర నుంచి నీ సమస్యలకు పరిష్కారం కొరకు వస్తున్నాం. ఏ విధము చేతనైనా ప్రతి వ్యక్తి తన భారాన్ని తాను మోస్తున్నాడు. ఇంకా వాడి మీద బరువులు ఏమాకండి. మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ అంటున్నాడు, బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించొద్దు. ఈరోజు బలులు అందరూ అర్పిస్తున్నారు, బుద్ధిమంతులు అర్పిస్తున్నారు, బుద్ధిహీనులు అర్పిస్తున్నారు. కానీ నువ్వు మాత్రం నీ అర్పణ బుద్ధిహీనంగా ఉండకూడదు. ఎందుకంటే అలా బుద్ధిహీనంగా అర్పించేవాడు ఏం చేస్తున్నాడు అనే దానికంటే ముందు ఆయన ఏమంటున్నాడంటే, బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట మంచిది. నువ్వు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. నీకు చెప్పిందైనా మళ్ళీ చెప్తుంటే మొదటిసారి విన్నట్టేనండి. అప్పుడు ఒక విశ్వాస అభివృద్ధి చెందుతాడు. సహోదరుడితో మాట్లాడేటప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు అనమాట, నాతో కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఆయన ఏ పాస్టర్ గారితో ఎలా మాట్లాడింది, నేను అన్నాను, సోదరుడా నువ్వు దైవ సేవకులతో మాట్లాడేటప్పుడు అలా మాట్లాడద్దు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు నీకు భోజనం చేసేటప్పుడు చేయి కడుక్కోవాలి అనే విషయం నీకు ఒక పాస్టర్ గారు కూర్చొని చెప్తున్నాడు అనుకోండి, దాని అర్థం ఎందుకు చెప్తాడు ఆయన? సహజంగా మామూలుగా అయితే భోజనానికి పిలిచేటప్పుడు బ్రదర్ రండి చేతులు కడుక్కొచ్చేసేయండి భోజనం చేద్దాం అంటాడు. అక్కడ అది సహజంగా ముందు చెప్పే మాట. అది కాకుండా నేను కూర్చోబెట్టి మళ్ళీ పాస్టర్ గారు ఎట్లా చేతులు కడుక్కోవాలండి, ఇది మంచిదండి, బ్యాక్టీరియాలు పోతాయండి చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఆ సబ్జెక్ట్ నీకు తెలిసే ఉండొచ్చు కానీ నువ్వు చేయట్లేదు. నువ్వు చేస్తే ఆయన కూర్చోబెట్టి ఎందుకు చెప్తాడు? కానీ నువ్వేమనుకుంటావు, ఈ సబ్జెక్ట్ నాకు తెలీదా, నాకు చేతులు ఎట్ట కడుక్కోవాలో తెలుసు, కాళ్ళు ఎట్ట కడుక్కోవాలో తెలుసు, ఏ కెమికల్స్తో కడిగితే ఏమవుద్దో కూడా నాకు తెలుసు. కానీ ఆయన చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది? అంతే సింపుల్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఫరోకి దర్శనం వచ్చింది. ఆ ఫరోకి వచ్చిన దర్శనం ఏంటంటే 7 ఎడ్లు, ఆయన నది దగ్గర ఉన్నాడు, 7 బలమైన ఎడ్లు ఆ నదిలో నుంచి బయటికి వచ్చినాయి. చాలా బలంగా, శ్రేష్టంగా, శక్తివంతంగా ఉన్నాయి. ఐగుప్తు దేశంలోనే అలాంటి ఆరోగ్యవంతమైన ఎడ్లు కనబడలేదండి. మరి కొద్ది సమయం తర్వాత మరొక 7 ఎడ్లు అందులో నుంచి బయటకు వచ్చినాయి. అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఎడ్లు పీలగా ఉన్నాయి, వికారంగా ఉన్నాయి, డొక్కలన్నీ ఇరుక్కుపోయి ఉన్నాయి. అయితే ఆ బలహీనంగా ఉన్న ఎడ్లు ఈ బలమైన ఎడ్లని మింగివేసినాయి. అంటే మింగివేసిన అసలు ఇంత బలమైన ఎడ్లను తిన్నట్టే అవి లేవు. సరే అయిపోయింది, కాలు అయిపోయింది. సరే ఏదో పీడకాలు వచ్చింది అనుకున్నాడు, లెగిసాడు, అటు ఇటు తిరిగాడు, మళ్ళీ పడుకున్నాడు. ఇప్పుడు మరొక కళ వచ్చింది. ఆయన కళలో ఏమైందంటే 7 ఆ జొన్న వెన్నులు కనబడ్డాయి. అవి చాలా పుష్టిగా, ఆరోగ్యంగా ఉన్నాయి.
మరికొద్ది సమయం తర్వాత 7 పీల వెన్నులు కనపడ్డాయి. ఆ 7 పీల వెన్నులు ఈ బలమైన వెన్నులను తినివేసినాయి, అయినా అవి తిన్నట్టే లేవు. సరే, ఇప్పుడు ఈ 2 కళలకి వేరు అర్థాలు కాదు, ఒకటే అర్థం. మరి దేవుడే 2 సార్లు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆయనకి? యోసేపు ఆ కళకు అర్థం చెప్పడానికి వచ్చినప్పుడు అన్నాడు, ఈ రెండిటి కళ అర్థం ఒకటే. మరి ఒకటైనప్పుడు 2 సార్లు ఎందుకు చెప్పాడు దేవుడు? ఎందుకు చెప్పాడంటే ఇది త్వరగా జరగబోతుంది. అక్కడ అర్థం అది. ఆయన చెప్పాడు ఇది త్వరగా జరగబోతుంది అంటే ఎప్పుడుకో జరగవచ్చులేండి అని కాదు. ఈరోజు ప్రతి సేవకుడు ఎత్తబాటు సమీపించి ఉన్నది, రాకడ సమీపించి ఉన్నదని. సరే, ఏ విధం చేతనే వాళ్ళు చెప్తున్నారు, ప్రతి వాళ్ళు అరుస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ఆయన రాకడ నువ్వు అనుకున్న దానికంటే సమీపంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఆ సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు విను, ముందు సమీపించి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విను. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో విను. నువ్వు వినకుండా నీ సొంత ఆలోచనలు నువ్వు కలిగి, నీ సొంత ఉద్దేశాలు కలిగి నువ్వు బలి అర్పిస్తుంటే అది బుద్ధిహీనమైన బలి. దేవుడు దాన్ని అంగీకరించడు. మనం ఏదో అర్పిస్తున్నాం అనుకుంటున్నాం. నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మన జీవితాలు ఎలా మారుతున్నాయో మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. పరిశుద్ధత అనేది ఎక్కడో ఉండదండి, నువ్వు ఆయన్ని సమీపించిన విధానంలోనే ఉన్నది. నువ్వు సరిగా ఆయన సమీపిస్తే సరైన ఫలితాలు పొందుతావు. నువ్వు సరిగా ఆయన సమీపించలేదనుకోండి, నువ్వు సరిగా ఆయన సమీపించకపోతే నీకు ఫలితాలు రావు. నువ్వు ఎంత పుణ్యక్షేత్రానికి వెళ్ళిన ఉపయోగం ఏమీ లేదు. ఏదో కొంత పేరు వచ్చిన తర్వాత జనాలు ఆ యెరూషలేమనో లేకపోతే పలానా తోటల్లోకనో లేకపోతే పలానా పాస్టర్ గారి దగ్గరికనో వెళ్తారు. వెళ్ళినా సుఖమేమి లేదు. ఎందుకంటే యేసుప్రభు వెనక కూడా 1000 మంది తిరిగారు. కానీ యేసుప్రభు వాక్యం చెప్తుంది, వారు ఎందుకు వరకు వస్తున్నారో ఆయన ఎరిగి ఉన్నాడు గనుక తనను ఎవరికి ఆయన వశపరుచుకోలేదు. వాళ్ళు వస్తున్నారు, ఆయన దగ్గర మేలులు పొందుతున్నారు. కానీ అసలైన పని ఏంటంటే తనను తాను ఆయన అప్పగించుకోవాలి. ఆ వాక్యాన్ని వారికి ఇవ్వాలి, ఆ వాక్య మర్మాన్ని వారికి బయలుపరచాలి, ఆ వాక్య ప్రత్యక్షతను దేవుడు వారికి ఇవ్వాలి. కానీ ఆ పని ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే వచ్చిన వాడు ఎలా వచ్చాడు ఆయనకు తెలుసు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అబ్బో ఈ బెదర ఎంత బాధలు పడుతున్నాడు, ఎంత ప్రార్థన చేసిన దేవుడు ఎందుకు, ఆయనకు తెలుసు, మనకు తెలియదు. కానీ మనం ఏదో తొందరపడిపోయి మనం బలవంతంగా లాక్కొచ్చి పెడతా ఉంటాం. కొన్నిసార్లు పెట్టిన తర్వాత ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది మనకు. అప్పుడు నీకు అర్థమవుద్ది దేవుడు ఎందుకు ఆపాడు. అందునిమిత్తమే ప్రతి శ్రమల ముందు కూడా మనం ఒక వ్యక్తికి నేర్పాల్సింది ఏంటంటే మారు మనసు రక్షణలోనికి రావాలి. అది ఇంపార్టెంట్. ఒక ఆయన అప్పుల్లో ఉండిపోయి నాన్న బాధలు పడుతున్నాడు అనుకోండి, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి రోజు ఆయనతో దెబ్బలాడతాం కాదు, ప్రభువా ఎందుకు ఆయన అప్పులు తీరవట్లేదని. ముందు ఆయనతో చెప్పాలి, నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందు, నీ ప్రవర్తన సరి చేసుకో. నీ ప్రవర్తన సరిగా ఉంటే ఖచ్చితంగా నీ శత్రువును కూడా దేవుడు నీకు లోబడేటట్టు చేస్తాడు. నీ ప్రవర్తన మనకు సరికాదు, వాక్యానికి సరిగా ఉండాలి. మన వాక్యానికి సరిగా లేకపోతే, మన ప్రవర్తన ఇక్కడ సరిగా లేకపోతే నీ అర్పణ అది ఒక బుద్ధిహీనుడిచ్చే అర్పణ వంటిదే. బుద్ధిహీనుడు అర్పణ ఆయన అంగీకరించడు. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించండి. మనం ఒక ఆరాధనకు వెళుతున్నామంటే, ఒక మీటింగ్కి వెళుతున్నామంటే మనం అక్కడికి వెళ్ళేది దేవుణ్ణి కలవటానికి, దేవునితో మాట్లాడటానికి, దేవుని మాటను వినటానికి వెళుతున్నాం. మిగిలిన పనులన్నీ కూడా దానికి కావలసినటువంటి భౌతిక రూపం మాత్రమే. అంటే మిగతా కూడా కావాలి. ఒక మీటింగ్ జరగాలంటే అందరూ కానుకలు వేసుకోవాలి, అందరూ కష్టపడి పని చెయ్యాలి, ఎంతో శ్రమ ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరం లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. ఈ శరీరం ద్వారానే ఆత్మ పనిచేస్తుంది. అయితే శరీరం నిష్ఫలమైంది, ఆత్మ మాత్రమే జీవింపజేసేది. ఇన్ని చేసిన తర్వాత వీటి మీద డిపెండ్గా అమ్మాకండి. ఇవన్నీ చేసేది ఎందుకంటే ఆ అవతల కార్యక్రమంలో మనం పాల్గొనటానికి. అది వదిలిపెట్టి ఇక్కడ దెబ్బలాడుకుంటూ ఉపయోగం ఏముంది? మిగతా అనవసరమైన విషయాల కోసం దృష్టి పెడితే ఏముంది? మనం వచ్చింది దేవుని సన్నిధి. లోకంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటానే ఉన్నాం, లోకంలో రకరకాల మనుషులను మనం కలుసుకుంటానే ఉన్నాం, లోకంలో రకరకాల ఇబ్బందులు మనం ఎదురవుతానే ఉన్నాం. అవి ఇక్కడుంటే అర్థం లేదు. ఇంకా లోకంలో ఉన్నవి ఇక్కడుంటే ఉపయోగం ఏమీ
లేదు. అందుకే యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో ప్రతిసారి చెప్పింది ఏంటంటే, అయితే నేను మీతో చెప్పున్నదేమనగా, లోకం ఎలా చేస్తుంది ఆయనకి తెలుసు. ప్రతి విషయం చెప్పుకుంటా వచ్చాడు. లోకస్తులు ఎలా చేస్తారు, ఇలా చేస్తారు, ఇలా చేస్తారు అంటే దాని అర్థం మిమ్మల్ని కూడా అలా చేయమని కాదు. కానీ నేను మీతో ఏం చెప్తున్నానంటే, నేను చెప్పినట్టు చేయండి. లోకస్తులు స్నేహితులను పిలుస్తారు, తిరిగి పెట్టగలిగిన వాళ్ళని పెడతారు. కానీ నేను మీతో ఏం చెప్తున్నానంటే, నువ్వు విందు చేసేటప్పుడు నీకు పెట్టలేని కూడా పిలువు, అప్పుడు నేను ఆకాశమందున్న నీ పరమ తండ్రి నీకు బహుమానం ఇస్తాడు. అలా అనేక ఆశీర్వాదాల గురించి ఆయన మాట్లాడాడు. అవన్నీ ఏంటి? అది నీ ప్రవర్తన మార్చవలసిన విధానం. ఈ ప్రవర్తన సరిగా లేకుండా, మన క్రియలు సరిగా లేకుండా ఒక శ్రేష్టమైన బహుమానాలు మన చేతిలో ఉన్న ఉపయోగం ఏంటి? ఇస్కరియోతు యోధ ప్రవర్తన మార్చుకోలేదు కాబట్టి భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త శరీరధారి అయి లోక రక్షకుడుగా ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో పాటు కూర్చుని ఆయనతో పాటు భుజించి ఆయన సన్నిధిలో ఉండి గొప్ప పరిచర్య చేసి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి కుష్ఠరోగులను స్వస్థపరిచి ఎన్నో అద్భుతాలు చేసిన తర్వాత కూడా కేవలం 30 వెండి నాణ్యాలకి ఆయన అమ్మి నరకాగ్నికి లోనయ్యాడు. కారణం ఏంటంటే తనని ఎప్పుడు కూడా మార్చుకోలేదు. ఆయన మాటలు ఏవి కూడా ఆయనకు మార్చుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఆ మాటలకు విలువ ఇవ్వలేదు. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు వినే ప్రతి మాట జాగ్రత్తగా వినండి, అది పాటించండి. ఒకవేళ ఆ మాట మరలా మీరు వినటానికి ఇష్టం లేకపోతే, నువ్వు నిజంగా ఆ అవసరత నీలో లేకపోతే దేవుడు వేరే మాట మాట్లాడతాడు. అంతేగాని బుద్ధిహీనమైన అర్పణల్లాగా మన బ్రతుకులు ఉండకూడదు. తర్వాత ఆయన అంటున్నాడు, వారు తెలియకి దుర్మార్గ పనులు చేయుదురు. దే కన్సిడర్ నాట్ దట్ దే డూ ఈవిల్. అంటే వాళ్ళు దుర్మార్గం చేస్తున్నారన్న సంగతే వాళ్ళకి తెలియదు. వారు తెలియకయే దుర్మార్గ పనులు చేస్తున్నారు. అంటే అతడు వచ్చింది దేవుని మందిరానికి, అతడు వచ్చింది బలి అర్పించడానికి. కానీ తన ప్రవర్తన సరిగా చూసుకోకపోవటం వలన, ఆలకించకపోవటం వలన, దేవుని మాటను శ్రద్ధగా గ్రహించకపోవటం వలన ఇప్పుడు అతడు బుద్ధిహీనుడు అర్పణ అయిపోయింది. రెండవది, అతను చేసే కార్యాలు చెడ్డ కార్యాలనే సంగతి అతనికే తెలియట్లేదు. అంటే నువ్వు మందిరానికి వచ్చి, నువ్వు రావలసిన విధానంలో వచ్చి, చేయవలసిన విధానంలో నువ్వు చేసి, నువ్వు పొందుకోవలసిన విధానంలో పొందుకోకపోతే నువ్వు చేసే కార్యము చెడ్డ కార్యము. నువ్వేం భక్తి కార్యం అని మనం అనుకుంటాం, కానీ అదేమై కార్యం అవుతుంది? అది చెడు కార్యం అవుతుంది. కానీ అది చెడు కార్యం అనే సంగతి ఎవరికి తెలీదు. ఇప్పుడు అది ఇంకా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళతో వచ్చిన సమస్య ఏంటంటే, వాళ్ళకి స్పర్శపోతుంది. వాళ్ళకి ఏం పోతుందండి? స్పర్శపోతుంది. ఆ స్పర్శ పోయినప్పుడు ఆ రాత్రి వేళ వాళ్ళు నిద్రపోయేటప్పుడు, నిద్ర ఎందుకు, మెలకుగా ఉన్నప్పుడైనా ఆ ఎలుకలు లేకపోతే కొన్ని బొద్దింకలు వచ్చి వాళ్ళ శరీర అవయవాలను ఏం చేస్తాయంటే తినేస్తాయి, కొరికేస్తాయి. కానీ వాడికి తెలీదు. మరుసటి రోజు చూసుకునేసరికి కొన్ని అవయవాలు వాళ్ళకి కనబడవు. ఈరోజు సరైన ప్రవర్తన లేకుండా దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు, దేవుని మాటలు వినేటప్పుడు మనం సరైన వైఖరి లేకుండా మనం వింటున్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంత నష్టం జరుగుతుందో మనకు అర్థమవుతుందా? ఈరోజు బయటికి చాలా గ్రేట్గా మాట్లాడుకుంటున్నాం, గొప్ప గొప్ప కార్యాల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ చైనా గోడల కంటే బలమైన స్థితులు ఉన్నాయి. కానీ అంత పెద్ద చైనా గోడ ఏం కాపాడింది? ఎవరిని కాపాడింది? ఒక దేశానికి చైనా అలాంటి గోడలు లేని దేశాలే తమను తాము కాపాడుకున్న దేశాలు ఉన్నాయి. ఎందుకంటే దేశభక్తి కలిగి దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడిన సైనికులు ఉన్న దేశం ఏ గోడ లేకుండానే తమ దేశాన్ని కాపాడుకున్నారు. ఈరోజు మన జీవితం కూడా గొప్ప విషయాలు తెలుసుకోవాలి, ఎస్. కానీ ఆ గొప్ప విషయాల కంటే ముందు సామాన్య విషయాల్లో మనం విఫలం కాకూడదు. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా కూర్చోండి. దావీదు గొలియాతుని దేంతోనూ చంపలేదు, గులకరాయితో చంపాడు.
ఒక సామాన్యమైన ఆయుధం. ఆ రోజుల్లో చెప్పాలంటే గొలియాతుకున్న ఆయుధాల ముందు, గొలియాతుకున్న శిక్షణ ముందు, గొలియాతుకున్నటువంటి సామర్థ్యత ముందు దావీదు వాడినది అసలు ఎవడైనా వింటే అదొక పెద్ద జోక్ లాంటిది అనమాట. గొలియాతు యొక్క డాలు పట్టుకోవటానికి ఒక మనిషి నడిచి వెళ్తాంటే ఆయన ఈటె యొక్క ముందు కొనే 500 తొలాల ఎంతో, అంటే సుమారు 500 తొలాలంటే 5 కేజీల 50 కేజీల బరువు ఉన్న 5 కేజీల బరువు ఉన్న ఆ సూది మొనగలిగిన అలాంటి ఆయుధం కలిగిన వ్యక్తితో ఒక గులకరాయి తీసుకుని కొట్టాడంటే అది ఎంత విచిత్రమైన విషయం. కానీ దావీదు చేతిలో ఉన్న చిన్న గులకరాతిని దేవుడు ఏం చేశాడంటే గొలియాతు కలిగి ఉన్న వాటన్నిటికంటే శక్తివంతమైన ఆయుధంగా దేవుడు దాన్ని మార్చాడు. ఈరోజు మనం లేని వాటి కొరకు పోరాడే లోపు ఉన్న వాటిని సద్వినియోగపరచుకోవటం నేర్చుకోవాలి. విన్న వాక్య ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకోవటం నేర్చుకోవాలి. సమయానికి రావటం అనే ఒక పాయింట్ని మీరు నేర్చుకోండి. ఎత్తబడటం అనేది ఏ క్షణమైనా జరిగిపోద్ది, అందుట్లో సమస్య ఏం లేదు. మీరు సాధారణమైన విషయాలు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళండి. అసాధారణమైన విషయాలు కూడా నీకు తెలియకుండానే ఆ కార్యాలు జరిగిపోతూ ఉంటాయి నీ జీవితం. నువ్వు సాధారణంగా చెయ్యి. ఎందుకో నేను ఈ విషయం మీ ఎదుటి పెట్టాలని నాకు ప్రేరేపణ కలిగింది. ఎందుకంటే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు చేసేది భక్త లేకపోతే చెడా? ఇక్కడికి ఎవరు చెడు చేయటానికి రారు. ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు, దేవుని పేరట వెళ్ళే ప్రతివాడు వాడు ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి సంతోష పెట్టాలని, దేవుని ద్వారా మేలు పొందుకోవాలని వెళ్తున్నారు. కానీ నీ ప్రవర్తన సరిగా లేనప్పుడు, నువ్వు వెళ్ళాల్సిన సమయం సరిగా లేనప్పుడు, నీ క్రియలు సరిగా లేనప్పుడు, నువ్వు సరిగా ఆయన మాట విననప్పుడు నువ్వు చేసే పని బుద్ధిహీనమైన పని అయిపోతుంది. చేసేది చెడ్డ కార్యం అయిపోతుంది. కానీ చెడు కార్యం అనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు. తర్వాత ఆయన అంటున్నాడు, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. వచ్చి ప్రార్థన కూడా ఎట్టబడితే చేయమాకండి. చేయటం రాకపోతే కూర్చోండి, అట్ట కాసేపు మౌనంగా కూర్చోండి, దేవుని స్తుతించండి, గణపరచండి. అంతేగాని పక్కోళ్ళతో మాట్లాడవద్దు. అట్లా నోటికొచ్చినవన్నీ మాట్లాడొద్దు. నీకు మాట్లాడతాం కాకపోతే కూర్చో, వాక్యం చదువు, నిదానంగా వస్తుంది. అర్థమైనంత వరకే మాట్లాడండి. ఎందుకంటే దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఈరోజు ప్రజలు చాలా ధైర్యంగా మాట్లాడేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. బైబిల్ చెప్తుంది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరించవద్దు. పెద్దానికి దేవుడి మీద ప్రమాణాలు. అది ఎంత చెడ్డ పని తెలుసా మీకు? ప్రతిదానికి దేవుడు దేవుడు అంటారు. అనండి, దేవుడు అనాలి. ఎందుకంటే ప్రతిదీ దేవుని మీద. కానీ నీ దేవుడు మాట్లాడతాం అనే మాట అదేదో ఊతపదం అవ్వకూడదు మనకి. అందుకే బైబిల్ ప్రదాజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించవద్దు. ప్రతివాడికి ఒక తప్పు చేయగానే దేవుడే ఉన్నాడండి సాక్షి. ఏంటి దేవుడు సాక్షి నీకు అంటే అంత చులకనైపోయాడు దేవుడు అనే మాట? ఇశ్రాయేలీయులు దేవుడు అనే పదాన్ని పలకాలంటే వాళ్ళు వణికిపోయేవాళ్ళు. అందుకే వాళ్ళు దేవుడు అనే పదాన్ని మాట్లాడేటప్పుడు అదోనాయ్ అనేవాళ్ళు. అదోనాయ్ అంటే యజమానుడు అని అర్థం. దేవుడు అనే పదాన్ని వాడేవాళ్ళు కదా. ఎక్కడ పడితే అట్లా, ఎట్లా పడితే అట్లా దాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడేయటమే. దేవుడు చెప్పాడండి ప్రతిదానికి. జాగ్రత్త, నువ్వేం మాట్లాడుతున్నావో దేవుడి విషయంలోనైనా జాగ్రత్త కలిగి ఉండు. త్వరపడి మాట్లాడొద్దు, నీ వయస్సుని మించి మాట్లాడొద్దు, నీ స్థాయిని మించి మాట్లాడొద్దు, నీ హోదాను మించి మాట్లాడొద్దు. ఎందుకంటే నీ స్థాయి ఎన్ని స్థాయిల్లో నువ్వు గొప్పోడైనా దేవుని ముందు ఎవడైనా అల్పుడై ఉన్నాడు. టైటానిక్ అనే వాడ గురించి మీ అందరికీ తెలుసు బహుశా, ఎందుకంటే దాని మీద సినిమా కూడా వచ్చింది. టైటానిక్ అంటే ఆ పేరు ఏంటంటే దాని అర్థం అన్సింకబుల్ అని. టైటానిక్ అంటే ఏంటంటే అన్సింకబుల్, అంటే మునగ సఖ్యము కానిది. అంటే ఆ వాడ మునగదు, ముంచడం ఎవడ వల్ల కాదు. ఆ వాడ బయలుదేరేటప్పుడు ఆడు అన్నాడంట, దేవుడు కూడా దీన్ని ముంచలేడు అన్నాడంట. ఇప్పుడు అనవసరంగా ఆయన ఎందుకు, ఈడు తిప్పలేదు, ఈడు పడుతున్నాడు, వాడగట్టుకున్నాడు, ఇది మునగనది అన్నాడు, వ్యాపారం చేసుకుంటున్నాడు,
చేసుకో. ఇప్పుడు దేవుడు ఏమన్నా వచ్చి ఆయనతో ఏమన్నా మాట్లాడా? నా పేరు ఎందుకు పెట్టలేదు, నాకు ప్రార్థన ఎందుకు చేయలేదు, మా చర్చికి డబ్బులు ఎందుకు ఇవ్వలేదు, ఏం అనలేదు దేవుడు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, ఆయన పని ఆయన చేస్తా ఉంటే వీడికి నోరు రాక అన్నాడంట. దేవుడు కూడా దీన్ని అందుకే దాన్ని ముంచాల్సి వచ్చింది. మరి ఆ అన్సింకబుల్ షిప్ మొదటి ప్రయాణంలోనే మునిగిపోయింది. ఎందుకు మునిగిపోయింది? దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. ఆయన పైన ఉన్నాడు, నువ్వు కింద ఉన్నావు. ఆయన అనంతుడైన దేవుడై ఉన్నాడు. నువ్వు దేవుని గురించి ఏ విషయం మాట్లాడేటప్పుడైనా సైలెంట్గా ఉండు. నీకు దేవుడి పనులు నచ్చకపోతే సైలెంట్గా ఉండు, కానీ నోట్లో నుంచి మాట రాని. మా ఒక దైవ సేవకుడు అంటున్నాడు, ఏంటి గద్దించొద్దు అంటున్నారు. ఆ లెక్కనైతే మోషే గారి పరిస్థితి ఏంటి, ఏలియా పరిస్థితి ఏంటి అనుకుంటే ఏకంగా దేవుడి పేరు కూడా చెప్పేస్తున్నాడు. అంటే నువ్వు అంత పోల్చుకునేవాడువా? మన స్థాయి అంత ఇట్లా మాట్లాడటం అలవాటు అయిపోయి ప్రతి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే నీ గదిలో కూడా రాజుకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడితే ఏమవుద్ది? రాజుగారు వెనకపోవచ్చు, కానీ అలా మాట్లాడి నువ్వు రేపు ఎవరిని లెక్క చేయని స్వభావం నీకు వస్తుంది. రేపు నీ పిల్లలకి ఎవరిని లెక్క చేయని స్వభావం వాళ్ళకి వస్తుంది. అన్నిటిని వాళ్ళు చులకన చేసేస్తారు. అప్పుడు నీతి వాక్యాలను చులకన చేస్తున్నారు, గద్దింపు వాక్యాలను చులకన చేస్తున్నారు, హెచ్చరికను చులకన చేస్తున్నారు. రేపు రాజే ఎదురొచ్చినా ఆయన మాటలు లెక్క చేయని స్థితికి వస్తున్నారు. రేపు దేవుడు వచ్చి చెప్పినా లెక్క చేయని స్థితికి అవుతున్నారు. ఇప్పుడు దేన్ని లెక్క చేయని స్థితి నీలో ఉంటే నాశనం అయ్యేది మనమే. అందుకే భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. ఒక చిన్న విషయం కూడా నీకు తెలిసిన విషయమైనా ఒకసారి నీకు చెప్పబడినప్పుడు ఆ మాటను అంగీకరించి దానికి లోబడే హృదయం కలిగి దాన్ని ఒక ఉన్నతమైన దానిగా స్వీకరించే మనస్తత్వం నీకు ఉండాలి. బ్రదర్, మీరు రోజు ఒక అధ్యాయం చదివి ప్రార్థన చేయండి అన్నాను అనుకోండి, నువ్వు 2 అధ్యాయాలు చదివేవాడువైనా మాటిని అలాగే అయ్యగారండి అని నువ్వు చదివే 2తో పాటు ఇంకో అధ్యాయం చదివి ప్రార్థన చేసి దాన్ని ఒక మంచి మాటగా స్వీకరించే హృదయం నీకు ఉండాలి. లేక నేను రోజుకు 2 అధ్యాయాలు చదివితే ఆయన 1 అధ్యాయం చదవమంటున్నాడు, నాకు ఎక్కువ తెలుసు ఆయనకి ఎక్కువ తెలుసు అన్నావు అనుకో, ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. ఇక్కడ పాయింట్ లేదా ఇక్కడ పాయింట్ తీసుకుని ఇక్కడ కొడతాం కాదు. ఇక్కడ వాక్యం రాయబడింది. అప్పుడు ఎలా రాయబడిందంటే ఒక్కొక్క పుస్తకం విడివిడిగా రాయబడింది. అవన్నీ కలిపి చదవాల ఆ రోజుల్లో. అంటే ఒక విషయం నీకు నేర్పించేటప్పుడు ముందు అలా నేర్చుకో. ఇప్పుడు సైకిల్ నేర్పించేటప్పుడు అరే 2 చేతులు జాగ్రత్తగా హ్యాండిల్ పట్టుకోవాలంటే నువ్వు అప్పుడే అదేంటండి ఆడు 2 చేతులు వదిలేసి తోలుతున్నాడు మా ఇంటికాడ ఒకడో అని అంటే ఇప్పుడే వదిలి తొక్కడం మొదలెట్టావు అనుకో, నువ్వు ఎప్పటికీ నేర్చుకోలేవు. నీ స్థాయి నువ్వు ఫస్ట్ స్టెప్లో ఉన్నావు. ముందు అలా నేర్చుకో. ఈ క్షణానికి ఇలా కానీ దాన్ని యేసుప్రభు వారి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన బాప్తిసం తీసుకోవాలన్నప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను అన్నాడు, ప్రభువా నువ్వు నా దగ్గర బాప్తిసం తీసుకోవటం ఏంటయ్యా, నేను నీ దగ్గర బాప్తిసం పొందవలసిన వాడిని అంటే యేసుప్రభు ఏమన్నాడు, నీతి యావత్తు ఇప్పటికి ఎలాగూ జరగని. అందరికీ ఆత్మ బాప్తిసం ఇచ్చేవాడు ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు. ఆయనకి బాప్తిసం అవసరం లేదు, కానీ ఒక శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన మరొకరి చేత బాప్తిసాన్ని పొందుకొని ఉన్నాడు. ఆయన లేకపోతే ఆయన అనుకుంటే అక్కడికి వెళ్తే యోర్దాన్ నది గాల్లోకి ఎగిరి ఫౌంటైన్ లాగా ఆయన మీద పడేది. నేనేంటి యోహాను చేత బాప్తిసం పొందటం ఏంటని ఆయన అనుకోలేదు. నేను 2-3 సాక్ష్యాలు విన్నాను. నేను ఓ పాస్టర్ గారు అన్ని మెసేజ్లో సాక్ష్యాలు వేయాలి. ఓ పాస్టర్ గారు చెప్తారు, ఓ పాస్టర్ గారి కంటే స్వస్థత వరం ఉందండి. ఓ పాస్టర్ గారికి స్వస్థత వరం ఉంది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, స్వస్థతలు జరుగుతున్నాయి, రకరకాల అద్భుతాలు జరుగుతున్నాయి. పిల్లలు లేని వాళ్ళకి ఆయన ప్రార్థన చేసినప్పుడు పిల్లలు
పుడుతున్నారు. అలాంటి మీటింగ్కి పాస్టర్ గారు కూడా వెళ్ళారంట. అప్పుడు ఆ పాస్టర్ గారి గురించి కొంతమంది సాక్ష్యాలు చెప్పిన తర్వాత ఆయన కూడా అన్నాడంట, ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఉంటే రండి, స్పెషల్గా నేను ప్రార్థన చేస్తానన్నాడంట. అప్పుడు ఒక పాస్టర్ గారు అనుకున్నాడంట, ఈయన చేత నేను ప్రార్థన చేయించుకుంటే మళ్ళీ ఈయన వల్ల స్వస్థత జరిగిందని జనాలు నన్ను అనుకుంటారని చెప్పి ఆయన వెళ్ళిపోయి ఒక 2 సంవత్సరాలు కష్టపడి ప్రార్థన చేశారంట. దేవుడు కార్యం చేశాడు. ఓకే, ఇందుట్లో సమస్య ఏం లేదు. కానీ అంత అహంకారం ఎందుకు నీకు? ఇప్పుడు ఆల్రెడీ స్వస్థత సేవకుడిని ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు చేపించుకుని పలానా పాస్టర్ గారు ప్రార్థన చేశారు నాకు అని చెప్పుకోవటం అవమానమా? చెప్పండి. ఓ పాస్టర్ గారు అయితే మాత్రమే, అంటే విశ్వాసులు మాత్రమే చేపించుకుంటారు, పాస్టర్లు చేపించుకోకూడదా? అంటే మీకోసం ఇంకో పాస్టర్ గారు, ఇప్పుడు నా కోసం ఇంకో పాస్టర్ గారు ప్రార్థన చేసేసాడు అని అంతలో అవమానం ఏంటి అని మనం చెప్పుకోవాలి. మళ్ళీ ఆ పాస్టర్ నాకు ప్రార్థన చేయించుకున్నాడు, ఈ పాస్టర్ కడుపు నొప్పి వస్తే నేను ప్రార్థన చేశాను, ఈ పాస్టర్ నడువు నొప్పి వస్తే నేను ప్రార్థన. ఇట్లా నువ్వు చేస్తే నీదో ఏదో జరిగింది అన్న మాట నీకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకొకటి చేశాడు అని చెప్పటానికి నీకు అవమానం. విశ్వాసుల పరిస్థితి కూడా అంతే. ఒక ఉన్నతమైన గర్వపు స్థితిలోకి వచ్చేసేసారు. ధర్మశాస్త్రాన్ని పాటించిన పరిసయ్యులు సద్దూకయ్యులకు వచ్చిన సమస్య అదే, ఇంక ఏ తప్పు లేదు వాళ్ళలో. ధర్మశాస్త్రాన్ని చక్కగా వాళ్ళు పాటించారు, కానీ గర్వం వాళ్ళకంతే. ఇంకొకను చూశాడు అనుకో, శంకర్ని చూశాడు అనుకో. కొన్నిసార్లు నేను చూస్తూ ఉంటాను, కొంతమంది విశ్వాసులు పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు కదా, ఆ పెద్ద సేవకుల దగ్గర ఉన్న విశ్వాసులు ఎడ చూస్తారంటే ఇడు కూడా పాస్టర్ కదా, వాళ్ళకి మేము విచిత్రంగా కనపడతా ఉంటాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క రాజ్యం, వాళ్ళ యొక్క రాజభవనాలు అక్కడ ఉన్న గొప్ప దాంతో పెట్టుకుంటే అంత గొప్ప రాజులను చూసి ఒక సామాన్యుని చూడాలంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? నీకు వచ్చినా రాకపోయినా, ఇప్పుడు మన దేశం 150 కోట్లు, భూటాను 50,000 మంది అంట. అయినా 50,000 మందికైనా ఆవిడ రాజే, అంతే. ఇక్కడ ఒకటికంటే ఎక్కువ, ఇక్కడ నీకు అందరికంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడ్డ వాళ్ళే. వాళ్ళు కూడా నువ్వెలా రక్షించబడ్డావు అలాగూ రక్షించబడ్డ వాళ్ళే. వాళ్ళని చులకం చేసే అధికారం ఎవరికి లేదు. ఒక మనిషిని చులకం చేసే స్వభావం ఎవరికి లేదు. ఒక మనిషికి ఇబ్బంది పెట్టే అధికారం ఎవరికి లేదు. అందుకని పాత నిబంధనలో దేవుడు పెట్టిన క్రమం ఏంటో తెలుసా? ప్రతి మనిషి 1/2 షెకేలు చెల్లించాలి. కానుక ఎంత వేయాలండి? 1/2 షెకేలు. ఒక ఆరాధన ఉంది, దాన్ని మర్చిపోయాను నేను, సడన్గా నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ ఆరాధన చేసేటప్పుడు ఎవడైనా 1/2 షెకేలే వేయాలి. నువ్వు 100 షెకేల్స్ వేస్తానన్నా అక్కడ చల్లదు. అడు బానిసైనా 1/2 షెకేలు తీసుకురావాలి, ధనవంతుడైనా 1/2 షెకేలు తీసుకురావాలి. అంటే దాని లెక్క ఏంటో తెలుసా? దేవుడి దృష్టిలో ఎవడు విలువైనా అంతే. ఇక్కడ ఒకటి ఎక్కువ లేదు, ఒకటి తక్కువ లేదు. ఓకే ఉంటే ఓకే, యు ఎంజాయ్. కానీ పక్క వ్యక్తిని నువ్వు చులకనగా చూసే స్వభావం నీలో ఉంటే ఇంకా నీ భక్తి సరైన విధానం ఎలా అవుతుంది? మనం ఎత్తబడిపోవాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాం, మనం ఎత్తబడుతున్నాం అనే ఒక ధైర్యం కలిగి ఉన్నాం. మరి ఎత్తబడేటప్పుడు నువ్వు పెండ్లి కుమార్తె అయినప్పుడు నీ చెప్పు మీద ఉన్న డిజైన్ కూడా ప్రాముఖ్యమేగా. తల మాత్రమే కాదు, ప్రతి విషయం పెళ్లి కుమార్తెకు సంబంధించింది ఏదైనా ప్రాముఖ్యమైంది. అంటే చిన్న విషయాలతో సహా పెద్ద విషయాలతో సహా మనం జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు ఎలా ఉన్నాయి? గర్విష్ఠుల్లాగా ఉన్నాయి. అసలు పెళ్లి కూతురు మాట్లాడదు. పెళ్ళిళ్ళలో అందరు కేకలేస్తారు, కానీ మాట్లాడకుండా ఉండే మనిషి ఎవరై అంటే పెళ్లి కుమార్తె. కానీ ఇప్పుడు ఈ పెళ్లిలో మాత్రం కేకలేసేదల్లా మరి ఇప్పుడు ఎట్టా ఉంటుంది? ఒక పెళ్లి కూతురు అక్కడే కేకలేస్తా ఉందనుకోండి, ఎక్కడ ఫ్యాన్ లేదు ఇటేయండి, ఇక్కడ భోజనాలు సరిగ్గా పెట్టండి, డామ్ డూ మా నాన్న అరుతుంది అనుకోండి. ఇక వాళ్ళు అప్పుడే భయపడిపోతారు, ఇది బతికేమైపోద్దాం మా వాడిది, ఇది ఎక్కడే కేకలేస్తుంది, అందరినీ అరుతుంది. ఇంకా అసలు మామూలుగా మౌనంగా ఉండే తర్వాత ప్రభావం చూపిస్తారు. అసలు ఇక్కడే ప్రభావం చూపించి ఇక్కడే కేకలేసే మనిషి ఇంకేం చేస్తారు? ఇక వెళ్ళిపోయి వాళ్ళు బాధపడుతూ ఉంటారు, వాడు బతికేమైపోద్దా.
గర్వపు మాటలు మంచివి కాదు. నీది సత్యమే కావచ్చు, నీది మంచే కావచ్చు, కానీ దాన్ని అరిసి చెప్పాల్సిన అవసరం ప్రతిసారి లేదు. నెమ్మదిగా ఉంది. ఇక్కడ ఆయా కాలాల్లో ఆ సమయానికి అవసరమైన విధానంలో మాట్లాడతాడు దేవుడు. నువ్వు జాగ్రత్తగా విను. ఏదన్నా మాట్లాడాలనుకున్నప్పుడు తక్కువగా మాట్లాడు, హెచ్చింపు చేసుకోవద్దు. హెచ్చించిన వాడిని దేవుడు అనగదొరికేవాడై ఉన్నాడు. గర్విష్ఠులను ఆయన అణగదొరికేవాడే. కొన్నిసార్లు మన జీవితాలు అణగారిపోతాయి. ఎందుకు అణగారిపోతున్నాయి అంటే మన మాటలు ఎక్కువగా ఉన్నాయి. తగ్గించండి, మాటలు తగ్గించండి. విమర్శ ఎవరైనా చేయొచ్చు, పని మాత్రం కొంతమంది చేయగలరు. మన విమర్శలు ఆపేద్దాం. ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచింది విమర్శలు చేయటానికి కాదు. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకంటే ఆయన సారూప్యంలోనికి మారటానికి. వాక్యం ఖండించాలి, బుద్ధి చెప్పాలి. సేవకులు చెప్తా ఉంటారు, అక్కడతో వదిలేయండి, అది సేవకుల పని. కానీ విశ్వాసులు కూడా సేవకుల వల్ల ఖండించడం పెట్టుకోమాకు. మీ జీవితాన్ని మీరు వాక్యంతో సరి చేసుకోవటం నేర్చుకోండి. ఎందుకంటే మనం కింద ఉన్నాం, మనం భూమి మీద ఉన్నాం, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆయన అంటున్నాడు 6వ వచనం, అన్ని చదవను కానీ, నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము. ఏంటండి? నీ దేహమును శిక్షకు లోబరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము. అంటే నీ నోటితో నువ్వు చేసే పని దేనికి శిక్ష కలిగిస్తుంది? నీ దేహానికి శిక్ష కలిగిస్తుంది. అంటే నువ్వేదో మాటే కదా అని వదిలేస్తున్నావు. నోటుకొచ్చినట్టు ఫట్ ఫట్ పంచ్ డైలాగులు వేసేస్తున్నావు. భక్తులు ఇక మరీ విపరీతమైన భక్తులు అయిపోయారు. మాట్లాడేస్తున్నారు. ఆయనంత ఈయనంత, ఆయనకేం తెలుసు, ఈయనకేం తెలుసు. అసలు నీకేం తెలుసు? నీకు కరెక్ట్గా తెలుసుంటే అసలు నోరే మెదపోదు. ఎందుకంటే బుద్ధి ఇంకా అంటే ముందు వచ్చినాలు కొన్ని లేపేసి మాట చదవలేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చిన ఒక్కటే జాగ్రత్తగా చదవండి. అసలు నీకు తెలిస్తే నువ్వు అన్ని మాటలు మాట్లాడవు. అసలు నువ్వు పెద్దల్ని అలా మాట్లాడు. నీకంటే ముందున్న సేవకులు అలా మాట్లాడు. ఒక తప్పు చేశాడా, దానికోసం ప్రార్థన చేయి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ నోటుతో పలికేదానికి నీ దేహం శిక్ష అనుభవించబోతుంది. నీ నోటితో నువ్వు సరిగా పలికేవా, నీ దేహానికి ఆశీర్వాదం దొరుకుద్ది. నీ నోటితో సరైన మాట నువ్వు పలకలేదా, నీ దేహానికి శిక్ష కలుగుతుంది. దాని ఇంగ్లీష్లో ఏముందంటే, సఫర్ నాట్ దై మౌత్ టు కాజ్ దై ఫ్లెష్ టు సిన్. అంటే నీ శరీరం పాపం చేసేటట్టుగా నీ నాలుకకు అనుమతించొద్దు. నీ నాలుకని నువ్వు ఇష్టం వచ్చినట్టు వదిలేసావంటే ఆ నాలుక ఏం చేస్తుందంటే నీ శరీరం చేత పాపం చేపిస్తుంది. నీ శరీరం పాపం చేసినప్పుడు శిక్ష పడద్దు. యాక్చువల్గా తెలుగులో శిక్ష గురించి చెప్పాడు, కానీ ఇంగ్లీష్లో ఏముందంటే నీ శరీరం పాపం చేస్తుంది. అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. నువ్వు అనుకోవచ్చు నేను సిగరెట్ తాగట్లేదు. భక్తులు అందరూ అనుకుంటారు మేము సిగరెట్లు తాగం. వాడు సిగరెట్ తాగుతాడండి, ఆడు మందు తాగుతాడండి, ఆడికి రక్షణ లేదండి, ఆడు చీకట్లో ఉన్నాడండి అంటున్నాడు. మరి అంతకంటే శిక్ష నీ శరీరానికి వచ్చే పని నీ నోటితో జరుగుతుంది కదా. అంతకంటే ఎక్కువగా భక్తులు నువ్వు దూషిస్తున్నావు కదా. అంతకంటే ఎక్కువగా దేవుణ్ణి నువ్వు సమానం చేసేసుకుంటున్నావు కదా. అంతకంటే ఎక్కువగా వాక్యాన్ని నీకు నువ్వే కేటగిరీలు చేసేస్తున్నావు కదా. ఉందా భయం? ఒక రాజు సన్నిధిలోకి వెళ్ళి భయభక్తులతో కూర్చున్నంతగా దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటున్నావా? ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మనం మాట్లాడొచ్చో లేదా అని ఆలోచిస్తున్నావా? ఒక విశ్వాస గురించి ఇంకో విశ్వాసం మాట్లాడేటప్పుడు మనం ఈ మాట మాట్లాడొచ్చా, ఇది మన బాధ్యత కాదా, అవునా, దీనివల్ల మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనే ఆలోచన మనకుందా? జస్ట్ నాలుకే కదా ఇష్టం వచ్చినట్టుగా. అది ఏ రోగం వచ్చినా ఎవరికైనా కాళ్ళు కీళ్ళకి నొప్పులు వస్తాయి కానీ నాలుగు నొప్పి రాదు. అదేంటో మరి దాని శక్తి. ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు చూడాలి, మరి అయ్యగారు నాలుగు నడవనివ్వట్లేదండి, ఒక 10 రోజులంటే ఆడికి పాపాలు లేకుండా బతుకుతాడు. అది నాలుగు మాత్రం ఆడుతూనే ఉంటుంది, అసలు ఆగదు దానికి.
ఎవడికి నాలుగు నొప్పి రాకూడదని కోరుతున్నానండి. ఎందుకంటే దానికి మందులు కూడా లేవు, కానీ దానికి ముందు పరిశుద్ధాత్ముడే. ఆ పరిశుద్ధాత్మ అగ్ని తాగితేనే వాడు క్రొత్త భాష మాట్లాడతాడు. అపోస్తలుల దినముల్లో ఆ పెంతెకొస్తు దినాన ఆ శిష్యులు మరి మిగతా భక్తులు ఆ మేడగదిలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు అగ్ని వలె నాలుకల వలె విభాగించబడి వారి మీదకి వచ్చినప్పుడు వారు క్రొత్త భాషలు మాట్లాడారు. ఈరోజు కూడా క్రొత్త భాష మాట్లాడాలి మనం. క్రొత్త భాష అంటే ఇంగ్లీషు, అరబ్బీ, హెబ్రీ కాదు. నీ భాషే మారిపోవాలి. నీ భాష ఒక విశ్వాసి భాషలాగా ఉండాలి. ఈరోజు మనం పలికే మాటలో మనం ఒక సేవకులంగా మాట్లాడాలి, ఒక విశ్వాసిగా మాట్లాడాలి. ఆయన దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఉండాలి. మన మాటలు, మన భాష లోకం వలె ఉండకూడదు. ఆ చీకటి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగును గాక. ఈరోజు మన భాష మారాలి. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో నీ గురించి నువ్వు మాట్లాడే భాష మారాలి. బైబిల్ చెప్తుంది, బలహీనుడు నేను బలవంతుడిని అనుకోవాలి, రోగి నేను ఆరోగ్యవంతుడిని అనుకోవాలి. నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు నువ్వు పేదవాడు అయినా సరే నువ్వు యేసుక్రీస్తునందు సర్వ సమృద్ధిని కలిగి ఉన్నావు. నీ ప్రవర్తన సరిగా ఉంటేనే యేసుక్రీస్తునందు పరలోక స్థలాల్లో నువ్వు ఆసీనుడు అయి ఉంటావు. నువ్వు పరలోక స్థలాల్లో ఆసీనుడు అయి ఉంటే నీ ప్రవర్తన మారిపోతుంది, నీ క్రియలు మారుతాయి. ఒకడిని ఒకడు ఘనంగా ఎంచుతాడు, ఒకడినొకడు ఘనంగా ఎంచుతాడు, ఒకడి భారాన్ని ఒకడు భరిస్తాడు, ఒక బలహీనుడికి చెయ్యి అందిస్తాడు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే, ఒక పాస్టర్ గారు చెప్పేవారు, ఆయన లేరు, మహిమలో ప్రవేశించారు. ఆయన ఏమనేవాడంటే, గడ్డివామి దగ్గర కుక్క అనేవాడు. కుక్క అంటే గడ్డివామి దగ్గర కుక్క ఏం చేస్తుంది అంటానంట, ఆ కుక్క గడ్డి తినలేదు అది, ఎందుకంటే అది దాని ఆహారం కాదు. కానీ ఇప్పుడు ఏ గేదెలు వచ్చినా ఆవులు వచ్చినా అది ఏం చేస్తుంది, మురిగి వాటిని దూరంగా పంపించేస్తూ ఉంటుంది. అంటే దానికి ఆహారం కాదు, కానీ ఇంకొక దాని ఆహారాన్ని తిననివ్వదు అది. కొంతమంది ఉంటారు సంఘంలో, వాళ్ళ పని ఏంటంటే అదే పని. వాళ్ళు వాక్యాన్ని తీసుకోవటానికి ఎవడన్నా వస్తే మురిగి అని తినేయకుండా పంపించేస్తారు. అర్థమైందా? ఇది ఖచ్చితంగా అర్థమవుద్ది, కానీ అర్థం కానట్టే ఉంటారు అందరూ. అందుకే యేసుప్రభు అన్నాడు, అభ్యంతరాలు రాకమానం. భక్తిలో నడిచే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అభ్యంతరాలు వస్తాయి. రావని యేసుప్రభువే వాగ్దానం చేయలే. కానీ ఒకటి మాత్రం ఏంటంటే, అభ్యంతరాలను మీరు లక్ష్య పెట్టకుండా ముందుకెళ్ళండి. అది ఒక పార్టు. రెండవది, యేసుప్రభు ఏమన్నాడంటే, అభ్యంతరములు ఎవడి వలన కలిగినవో వాడికి శ్రమ. నువ్వు దేవుని మందిరంలో ఒక వ్యక్తికి అభ్యంతరం కలిగించే వ్యక్తిగా ఉన్నావా, ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి తీసుకొచ్చే వ్యక్తిగా ఉన్నావా, నీ ప్రవర్తన నువ్వు చూసుకో. ఈరోజు అనేక సంఘాలు లోపల పోట్లాడుకోవడంతో సరిపోతున్నాయి. అప్పుడప్పుడు ఒక మాట వింటారు మీరు, అంతర్యుద్ధాలని. ఇంకా దేవుని కృప వల్ల మన దేశంలో ఎప్పుడు రాలేదు అది, రాకూడదని ప్రార్థన చేద్దాం. అంతర్యుద్ధాలు అంటే ఏంటంటే లోపల యుద్ధాలు చేసుకుంటారు అన్నమాట. మామూలుగా రష్యా వాడు యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నాడు, యుక్రెయిన్ వాడు రష్యా మీద యుద్ధం చేస్తున్నాడు, ఇజ్రాయెల్ వాడు పాలస్తీనా మీద చేస్తున్నాడు, పాలస్తీనా వాడు ఇజ్రాయెల్ మీద చేస్తున్నాడు. భారతదేశం మీద పాకిస్తాన్ యుద్ధానికి వస్తుంది, ఇంతవరకు ప్రాబ్లం లేదు. కానీ యుద్ధం ఎక్కడ రాకూడదంటే అంతర్యుద్ధం రాకూడదు. మనమేది అనుకుంటే సాతానుడికి ఇంకా పని ఎక్కడ ఉంది? ఏదో ఒక చిన్న విషయం, ఎవరు కూడా మౌనంగా ఉండలేకపోతున్నారు. ఏదో ఒక మాట పుసుకునానాలి. అది ఇప్పుడు వంట చేయటానికి రాదు, ఎవరో వచ్చినమ్మ వండుద్ది, ఒక మాట వేసేస్తారు అంతే. ఏమనుకోమాకమ్మ, కానీ అంటున్నాను, మన సిస్టర్స్ అని చింతపండు సరిగా కడగలేదు మీరు, ఐస్ కట్టగా తగులుతుంది, ఇక అంతే. ఇక ఆమె బెగ్సుకుపోద్ది. ఇప్పుడు ఇవేమో రాదు, ఒక అమ్మేమో రాదు, చింతపండు శుభ్రంగా గడగటం వచ్చిన అమ్మేమో ఆమె రాదు, వచ్చిన అమ్మకేమో కడగటం రాదు. అది
అందుకే ఒక పాస్టర్ గారు అనేవాడు, అయ్యగారు పాస్టర్లు అనేవాడు సాంబార్ అన్నం వండటం నేర్చుకోవాలండి అనేవాడు, కానీ నాయనేమో నేర్చుకోలేకపోయాను. అంటే సాంబార్ అన్నం ఉంటే కొంచెం అన్నం వేసేసి ఏ విశ్వాసం వచ్చినా రాపోయినా అయ్యగారే ఒక గంట ముందు వడ్డిచ్చేసి వంట చేసి పెట్టేసాడు అనుకోండి, ఇప్పుడు ఇక ఎవరితో గొడవలో ఉండవు. కానీ ఏంటంటే ఒక మాట వేయాలి అంతే సింపుల్గా. ఒక పని సక్రమంగా జరిగితే ఎట్టగా, అంటే పెద్ద పాపాలు ఏమి ఉండవండి, అర్థమవుతుందా? చిన్న విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత విషయాల్లో దేవుని మందిరంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు చిన్న విషయాల్ని అల్లటప్ప విషయాలు చేయొద్దు. నీ నాలుక నీ శరీరం పాపంలోకి వెళ్ళటానికి అనుమతి ఇవ్వద్దు. ఎట్లా పడితే నాలుకని అట్టాగో మాట్లాడనీయొద్దు, దాన్ని మాట్లాడి మాకండి. ఎందుకంటే నీ నాలుకగా నువ్వు అనుమతి ఇచ్చావంటే నీ శరీరం చేత అది పాపాన్ని చెప్పి సఫర్ నాట్ దై మౌత్ అంటే నీ నోటికి అనుమతి ఇవ్వద్దు. తర్వాత ఆయన అంటున్నాడు, నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునదు. అక్కడ కష్టం అని ఉంది, ఇంగ్లీష్లో ఏముందో చూడు. వేర్ ఫోర్ షుడ్ గాడ్ బి యాంగ్రీ ఎట్ దై వాయిస్ అండ్ డిస్ట్రాయ్ ద వర్క్ ఆఫ్ థైన్ హ్యాండ్స్. అంటే నీ చేతులతో నువ్వు చేసిన పనిని ఆయన నాశనం చేస్తాడు. నీ చేతులతో నువ్వు చేసిన పని ఏంటి నేను చెప్పను, ఎందుకంటే మీరందరూ కూడా కష్టపడుతున్నారు. ప్రతి మానవుడు కష్టపడుతున్నాడు. దేనికి? ఏదో ఒకటి సాధించాలి. ఒక ఇల్లు కట్టాలి, పిల్లల జీవితాల్ని ఈ స్థాయికి తీసుకురావాలి, లేకపోతే నేను ఈ స్థాయికి ఎదగాలి. మీ ప్రతి మనిషి ఒక గురి కలిగి కష్టపడుతున్నాడు. ఆ గురి లేకపోతే ఎవడు కష్టపడాల్సిన అవసరం లేదు. పొద్దున్న నుంచి రాత్రి వరకు రెక్కల ముక్కలు చేసుకుని రక్తాన్ని చెమటగా చిందించి కష్టపడుతున్నారు. మరి నోరు వదిలేస్తే ఏమవుద్ది? నువ్వు పడిన కష్టం అంతా, నీ రెక్కల కష్టం అంతా అని నేను అనలేదు, అక్కడ చదివారు కదా, ఏమైపోతుంది? ఎందుకు అవుతుంది? నీ స్వరం దేవునికి కోపాన్ని పుట్టిస్తే. దేవునికి ఎందుకు పుడుతుంది ఆయన కోపం? వచ్చి చక్కగా అందరూ స్తుతిస్తుంటే, ఆరాధిస్తుంటే, భక్తులందరూ, ఇంతమంది భక్తులు ప్రపంచంలో 200 కోట్ల మంది క్రైస్తవులు ప్రతి ఆదివారం దేవుని స్తుతిస్తుంటే ఆయన కోపం ఎందుకు వస్తుంది? ఎందుకంటే స్తుతే, మిగతా ప్రవర్తన లోకానుసారంగా ఉంది, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మలకి గ్రంథం 2:17 చెప్తుంది, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దేవునికి నీ మాటలు ఆయాసాన్ని ఇస్తున్నాయా, సంతోషాన్ని ఇస్తున్నాయా? నీ మాట దేవునికి సంతోషాన్ని ఇవ్వాలి. నీ మాట దేవునికి, ఆయనకి ఒక ఉత్సాహాన్ని ఇవ్వాలి. దేవుడు కూడా ఆయాసపడతాడంటే పడుతున్నాడు అని ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎవరైనా నిన్ను పద్దాగా సణుగుతూ ఉంటే మీకు కోపం వస్తుంది. ఇప్పుడు మీరైనా, ఎంత పాస్టర్ గారినైనా మీరు చేసే ఒక పొరపాటును రోజు చెప్తున్నాను అనుకో, కనపడ్డ వాళ్ళు అందరి దగ్గర, మీకు బాధ అవుద్దా లేదా? చెప్పండి. ఒకటే, దానికి కూడా ఒక లెక్క అనేది ఉంది. అంతేగాని కూర్చొని కనపడ్డ ప్రతి చోట ఈ కనపడ్డ వాళ్ళు అందరి మధ్య బెదరెట్టండి అన్నాం అనుకోండి, అది కరెక్ట్ కాదు. దేవుడు కూడా అంటున్నాడు, మీరు మీ మాటల చేత నన్ను ఆయాస పరుస్తున్నారు. మరి ఎప్పుడైనా మనం గమనించామా, మన మాటల ద్వారా దేవునికి ఆయాసం కలుగుతుందా? మన మాటల ద్వారా ఆయనకు సంతోషం కలుగుతుందా? అది ఏంటనేది మీరే చెక్ చేసుకోవాలి, నాకు తెలియదు. ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలుసు. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తయ్యకు దేవుడు ఏమాయను అని చెప్పుకున్నట్టు చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. ఇప్పుడు వర్షాలు రాగానే, తుఫాన్ రాగానే, ఎక్కడన్నా మునిగిపోగానే దేవుడు ఎక్కడ
మరి మిగతా టయాల్లో అది ఆయాసమేనా, ఇది లోకం. మరి భక్తులు చెప్పాను కదా, దేవుడు అనే మాట పలికేటప్పుడైనా భయంతో బలకండి. పాస్టర్ గారు, తల్లిదండ్రులు, మాస్టర్లు, రాజులు అనే భయం ఎట్టాగో జనాల్లో లేకపోయినా దేవుడు గురించి మాట్లాడేటప్పుడైనా భయభక్తులతో మాట్లాడండి. ఆయనకు సంబంధించిన అంశాన్ని గురించి మాట్లాడేటప్పుడు అర్థమైనంత వరకే మాట్లాడండి. ఒకసారి ఒక సహోదరు నన్ను అడిగింది అన్నమాట, అయ్యగారు మీరు ఏమనుకోనంటే ఒక మాట అడుగుతాను, మీరేమనుకోనంటే ఒక మాట అడుగుతాను, నీకే డౌట్ వచ్చినప్పుడు ఎందుకు నన్ను అడుగుతున్నావు, మాట్లాడమని. అంటే నువ్వు అనుకునే మాట అడిగిన తర్వాత అనుకోకుండా ఎట్టుంటా, తెలివి కాకపోతే. నీకు ముందే తెలుసు ఈ మాట ఆయన అంటే బాధపడతాడని మీకు తెలుసు కాబట్టి నేను ఒక మాట అంటాను, మీరు బాధపడకూడదు. అది దేవుణ్ణి కూడా ఆయాస పెట్టద్దు, నీ మాట తక్కువగా ఉంచు. ఎక్కడైనా, మందిరంలోనే కాదు, ఎక్కడైనా దేవునికి సంబంధించి క్లుప్తంగా చెప్పాల్సినంత మాట్లాడు. ఆ మాట్లాడేటప్పుడు కూడా నువ్వు తగ్గించుకుని మాట్లాడు, నీ ప్రవర్తన సరిగా ఉంచు. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నేను చాలా కొటేషన్స్ తీసుకున్నాను, కానీ అవన్నీ చెప్పడానికి సమయం లేదు. కానీ ప్రవక్త ఈ దేవుడు సామాన్యతలు తనను తాను మరుగుపరుచుకుని బయలుపరుచుకున్నాడనే వర్తమానంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు దేవుని కృప వలన ఆలయము లోపలి భాగమును సవ్యముగా ఉంచుట మన కర్తవ్యమై ఉన్నది. దేవునికి చాలా కృతజ్ఞులము. అంటే ఆ ఆలయాన్ని రెనోవేట్ చేశారు, ఈ మందిరాన్ని మనం చాలా నీట్గా ఉంచాలి, అందులో ఏ సందేహం లేదు. అయితే ఈ పని ఇలా జరిగినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఇదేదో మనము వచ్చుటకు ఒక అందమైన కట్టడముగా మాత్రమే గాక, లోపల ఉన్న ప్రతి ఒక్కరిలోనూ యేసుక్రీస్తు యొక్క అందమైన గుణలక్షణములను వచ్చే ప్రతి వ్యక్తిలో చూచున్నట్లు ఉండునుగాక. అంటే తెలుగు తర్జుమా అక్కడ సరిగా వచ్చిందో లేదో నేను ఇంగ్లీష్ చెక్ చేయాలి. కానీ అక్కడ ఏమంటున్నాడంటే, ఈ ఆలయం ఎంత అందంగా ఉన్నదో అంతకంటే అందంగా ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తి యేసుక్రీస్తులో ఉన్న గుణలక్షణాలన్నీ తనలోనికి వచ్చేటట్టు చేసుకోవడానికి ఆరాధనకు వస్తున్నాం మనం. ఇప్పుడు ఇలా వచ్చే వ్యక్తికి నువ్వు అభ్యంతరంగా ఉంటే, నీ మాటలు ఆ వ్యక్తికి అభ్యంతరాన్ని కలిగిస్తే ఎలాగో. ఒక సంఘం యొక్క సౌందర్యము సంఘం యొక్క ప్రజల యొక్క గుణలక్షణాలు అన్నాడు ప్రవక్త. కాబట్టి మనం మందిరానికి ఎందుకు వస్తున్నాం అంటే దేవునితో మాట్లాడటానికి వస్తున్నాం. ఆయన మనతో మాట్లాడాలి, మనం దేవునితో మాట్లాడాలి. అలా మాట్లాడాలంటే సంఘం లోపల ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక నియమాన్ని పాటించాలి. కేవలం సంఘంలోనే కాదు, ఈ బయటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి వ్యక్తిని గౌరవించగలగాలి. చాలా సంవత్సరాల క్రితం జరిగింది. నేను బస్సులో వెళతా ఉంటే ఒకసారి ఆ సంఘంలో, ఆ బస్సులో ఒక 20 మంది పైన ఒకే సంఘస్థులు ఉన్నారంట, నాకు తెలియదు, డినామినేషన్ వాళ్ళు. మళ్ళీ సరే సడన్గా నాకు ఫోన్ వచ్చింది, ఎవరో చేశారు బాగోలేదని. అప్పుడు నేను ప్రేయర్ చేశాను ఆ ఫోన్లో. ప్రేయర్ చేసిన తర్వాత నెమ్మదిగానే చేశాను. ఆ పక్కన ఉన్న ఆయన అడిగాడు, బ్రదర్ మీరు పాస్టర్ గారా అని అన్నాడు. అవునండి పాస్టర్ గారు. ఓకే అని అప్పుడు పక్క ఆయనకి చెప్పినట్టు ఉన్నాడు, ఈయన పాస్టర్ గారు అంటారు. వాళ్ళు దిగేటప్పుడు 20 మంది 30 మంది దిగారండి. వరుసగా అందరూ కూడా అయ్యగారు వందనాలు అనుకుంటూ చెప్పుకుంటూ దిగారు. అక్కడ నా గొప్పతనం కాదు, ఆ పాస్టర్ గారు ప్రతి సేవకుడిని గౌరవించాలని నేర్పించున్నాడు. వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి నేను ఎవరో మంచోడినో తెలియదు, చెడ్డోడినో వాళ్ళకి తెలియదు. అంత లోతుగా ఆ కొంచెం దానికి ఏదో వందనాలు చెప్పడానికి నువ్వు అంత ఆలోచించాల్సిన అవసరమో లేదు. ఏదో ఇంటికి పిలిచి కూటం పెట్టుకున్నట్టు, భోజనం పెట్టుకున్నట్టు ఆలోచించినట్టు ఓ పాస్టర్ గారు అన్నప్పుడు అయ్యగారు వందనాలు అంటానికి ఇంక నువ్వేదో లెక్కలన్నీ అడగాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు అందుట్లో ఉన్నావా, ఇందుట్లో ఉన్నావా, నీ సత్యం ఏంటి, నీకు అది తెలుసా ఇది తెలుసా అని అడిగితే అదే పరసయుడు సద్దుగేడు భక్తి. అది అర్థమవుతుందా? జస్ట్ తగ్గింపు కలిగి ఉండండి. మనలో కావాల్సింది యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలు. యేసుక్రీస్తు యొక్క సారూప్యమే కానీ సున్నతి పొందుట ఎందు కానీ పొందకపోవట ఎందు కానీ ఏమీ లేదు. అంటే సున్నతి పొందుతున్నోడే నడుస్తాడు, కానీ సున్నతి పొందుతున్నావా లేదనేది పాయింట్ కాదు. నువ్వు యేసుక్రీస్తు యొక్క సారూప్యం నీలోకి రాకపోతే సున్నతి పొందినోడు ఒకటే, పొందనోడు ఒకటే. అక్కడ సున్నతి పొందినంత మాత్రం చేత ఉపయోగం ఏముంది?
ఈరోజు నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత మనలో ప్రతి ఒక్కరిలో ఏం కావాలి? యేసు క్రీస్తు యొక్క గుణలక్షణాలు కావాలి. ఆయనలో ఉన్న ప్రేమ రావాలి. యేసుక్రీస్తుల పరలోకపు స్థలాల్లో మనం ఆసీనులమయ్యామని అనగానే అందరూ ఆమేన్ చెప్తారు. మరి నువ్వు పరలోక స్థలాల్లో కూర్చొని అన్నప్పుడు నీ మనస్సు ఎలా ఉండాలి? నువ్వు పరలోక స్థలాల్లో ఉంటే పరలోక స్థలాల్లో ఉన్నవాడిలాగా ఆలోచన చేయాలి. అక్కడి నుంచి ఆలోచించాలి. ఆయన ఎలా చూశాడు, అలా చూసినప్పుడే నువ్వు ఆయనతో కూర్చున్నట్టు. నువ్వు కూర్చొని ఇంకా లోబిలాగా మాట్లాడుతున్నావు అనుకోండి. భారతదేశ రాష్ట్రపతికి 300 గదులు ఉంటాయంట. 300 గదుల్లో ఆయనకి సిద్ధం చేసి ఉంచుతారు. అన్ని రకాల ఆహార పదార్థాలు ఆయనకి పెడతారు, రెడీ చేసి పెడతారు. కానీ ఆయన తిని ఇంత ఖర్చు ఎందుకురా బాబు, ఇవన్నీ దాయండి, ఇవన్నీ తీసుకెళ్ళి అమ్మేసేయండి అన్నాడు అనుకోండి. ఆయన వరకు 4 ఇడ్లీలు తిని మిగతా 4 ఇడ్లీలు సాయంత్రానికి ఉంచండి. ఆ స్థాయి వ్యక్తి అలా చేయకూడదు. ఆ స్థాయి వ్యక్తి ఏం చేయాలంటే మిగతాదంతా తినేయండి రా అనాలి. ఇంకా మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి అనాలి. అంతే తప్ప ఒక్కడి కోసం ఇంతెందుకని అన్నాడు అనుకోండి, ఆ హోదాకి తగిన వ్యక్తి కాదు. నువ్వు పరలోక స్థలాల్లో కూర్చుంటే అక్కడే కూర్చుని ఆ స్థాయిలో బ్రతుకు, ఆ స్థాయిలో ప్రవర్తించు, ఆ స్థాయిలో తీర్పు తీర్చు. అలా నువ్వు చేసినప్పుడు ప్రజలకు అర్థమవుద్ది నువ్వు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తివని. ఏదో మనం పొద్దాక మనం పరలోక స్థలాల్లో ఉన్నాం అనుకుంటా భూమి మీద ఉన్న వాళ్ళకి ప్రవర్తిస్తే ఎట్టగా? మోషే దేవునితో మాట్లాడి వస్తా ఉంటే ఆయన ముఖం మీద వచ్చే ప్రకాశిత చూసి ప్రజలు ఆయన ముఖాన్ని చూడలేకపోయారంట. ఈరోజు మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి వెళతా ఉన్నప్పుడు మనం వచ్చిన దానికంటే ప్రకాశిత పెరిగి మనం వెళ్ళాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చే ప్రతిసారి నువ్వు రీఛార్జ్ అవ్వాలి. ఎందుకంటే మన ఆత్మలకు తండ్రి ఆయన. ఈజ్ ద ఫౌంటైన్ ఆఫ్ అవర్ స్పిరిట్స్. సెల్ ఫోన్ కన్నా కరెంట్ అయిపోతే, ఛార్జింగ్ అయిపోతే కరెంట్ పెట్టినప్పుడు, ఆ ఛార్జింగ్ పెట్టినప్పుడు అది మరలా శక్తి ఎలా పొందుకుంటుందో, దేవుని సన్నిధికి వచ్చే ప్రతి విశ్వాసం ఏం చేయాలంటే మన శరీర ప్రాణ ఆత్మల్లో రీఛార్జ్ అవ్వాలి మనం. ఎందుకంటే మనం భక్తి బలం పొందుకోవాలి. కానీ మోషే ఓవర్ రీఛార్జ్ అయ్యాడు. ఎంత రీఛార్జ్ అయ్యాడంటే ఆయన ముఖాన్ని కూడా ఎవరో చూడలేకపోయారు. అంత వెలుగు రావాలి మనలోనికి. యేసు ప్రభు వారు రూపాంతరం చెందినప్పుడు ఆయన వస్త్రాలు కూడా మారిపోయినాయి. అది కేకలెత్తే మారవు. నువ్వు ఈ షర్ట్ వేసుకుని అంత అరిసినా మా గొంతులు పోవటమే తప్ప, సేవకుల గొంతులు పోవటమే తప్ప ఉపయోగం లేదు. కానీ ఒక నిజంగా ఆయన సన్నిధికి వచ్చి సరైన ప్రవర్తన కలిగి ఉంటే, పరలోక స్థలాల్లో కూర్చుంటే ఆ షకీనా మహిమ వాడి మీద పడితే మోషేకి ముఖం మారిందేమో, యేసు ప్రభు వస్త్రాలు కూడా ప్రకాశించాయి. ఈరోజు వధువు కూడా ఏమవుతుందంటే ఆమె ప్రవర్తన అంతా మారిపోతుంది. అప్పుడు ఎత్తబట్టడానికి యోగ్యురాలు అవుతుంది. ఇది పెద్ద వర్తమానం కాదు, కానీ పెద్ద స్థితికి వెళ్ళటానికి మాత్రం ఇది మీకు పునాదిగా నిలబడేది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండండి. మందిరానికి వచ్చే విషయంలో, ఇక్కడ ప్రవర్తించే విషయంలో, తిరిగి వెళ్ళే విషయం, ఒక విశ్వాస గురించి నువ్వు మాట్లాడే విషయంలో, దేవుని గురించి నువ్వు మాట్లాడే విషయం ప్రతిసారి మాట్లాడక్కర్లేదు. ఈ మధ్య ఆ డెనామినేషన్ వాళ్ళు ప్రవక్త గురించి వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వేసేది వాళ్ళకి అర్థమైంది. ప్రవక్త గురించి తిడతా ఉంటే చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మానిటైజేషన్ ఎక్కువ వస్తుందని. అంతే. ఒక తప్పును కూడా 100 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచిని 100 సార్లు చెప్పాలి, కానీ ఒక తప్పును కూడా 100 సార్లు ఖండించాల్సిన అవసరం ఒకే వ్యక్తికి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అనవసరమైన వాటి జోలికి వెళ్ళి మన యొక్క వెలుగును పోగొట్టుకోవద్దు. వెలుగు మోషేలాగా నిరంతరం ప్రభువుతోనే సహవాసం చేద్దాం. నువ్వు మందిరానికి వచ్చిన ప్రతిసారి, అది చిన్న ఆరాధన కావచ్చు, పెద్ద ఆరాధన కావచ్చు, గంట జరగని, పావు గంట జరగని, ఇంటర్నేషనల్ స్పీకర్ మాట్లాడిని, లోకల్ స్పీకర్ మాట్లాడిని, ఒక విశ్వాసి మాట్లాడిని, నువ్వు మాత్రం ప్రభువు మాట్లాడాలని కూర్చో. అప్పుడు ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపచేస్తాం. మన ప్రవర్తన సరి చేసుకుందాం, మన మాట సరి చేసుకుందాం. ఎందుకంటే క్రైస్తవులు చేసే పాపం నోటితో చేస్తారు. క్రైస్తవులు దేంతో చేస్తారండి? చేసేవాళ్ళు అందరూ కాదు. అందుకే వాక్యం చెప్తుంది, నీ నోటికి అనుమతి ఇవ్వద్దు నీ శరీరం పాపం చేయటట్టుగా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన భాష మారితే మన శరీరం మారుతుంది, మన ఆత్మ మారుతుంది, మన ప్రాణం మారుతుంది. మనం ఆయన సారూప్యంలోనికి వస్తాం. అందుకే ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్య ప్రకారంగా మనం జీవించాలి.
ఆ వాక్యాన్ని మాట్లాడాలి. మనం మాట్లాడేటప్పుడు నీకు అర్థం కాని విషయాలు వచ్చేసినాయి అనుకోండి, నువ్వు అప్పుడే తీర్పు తీర్చమాకు. దేవుడు ఎందుకు చేశాడు, ఎట్లా ఎందుకు చేశాడు అయినా నీకు అనవసరం. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన ఎందుకు ఏది ఎలా జరిగిస్తున్నాడు ఆయనకి తెలుసు. మన పని ఏంటంటే, ప్రభువా నేను ఎలా నడుస్తున్నాను నీ ఎదుట, ఒకవేళ నేను సరిగా లేకపోతే నాకు బయలుపరచు. దావీదు అంటాడు, నేను ఒకవేళ నా ప్రవర్తన సరిగా లేకపోతే నాకు దాన్ని బయలుపరచు. నీ యొక్క ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన కార్యాలు నేను గ్రహించగలిగినట్లు నాకు ప్రత్యక్షతని ఇవ్వు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక చిన్న బిడ్డల వలె ఈ వాక్యాన్ని బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ దేవునిలో మనం ఎదుగుదాం. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక్క నిమిషం మన తలలు వంచి విన్న వాక్యాన్ని మన హృదయంలో మననం చేసుకుందాం. అవును, మనం అనేక గొప్ప విషయాలు తెలుసుకుని ఉంటున్నాం, కానీ చిన్న విషయాలే మనం తప్పిపోతున్నాం. కానీ మనకు తెలిసిన ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా చేయగలిగిన రోజునే మన ఉన్నతమైన స్థానానికి ఎదగలం. ఎలా ఉంటుంది మన ప్రవర్తన దేవుని సన్నిధిలో? మన మాట ఎలా ఉంటుంది? మన హృదయం ఎలా ఉంటుంది? ఈరోజు మన అర్పణ హేబేలు వంటి నీతిమంతుని అర్పణ వలె ఉంటుందా, లేదా బుద్ధిహీనుడి అర్పణ వలె ఉంటుందా? ఈరోజు మనం ఎంతో కష్టపడుతున్నాం కదా, మన కష్టాన్ని నాశనం చేసే అంతగా మన నాలుకకు అవకాశం ఇవ్వద్దు. నీ చేతుల కష్టాన్ని నువ్వు చెడగొట్టుకోవద్దు. నీ నోటి మాట సరిగా ఉంటే నీ చేతి కష్టాన్ని ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవను నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావో ఆ ప్రయాసపడిన దాని యొక్క ఫలాన్ని నువ్వు అనుభవించాలి అంటే ఆయన ఎదుట నీ నోరు సరిగా ఉండాలి. ప్రార్థించుదాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయనా. ఈ సమయంలో ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రభువా, నువ్వు సామాన్యతలో నువ్వు మరుగుపరుచుకున్న దేవుడు అయి ఉన్నావు తండ్రి. ఆ సామాన్యతలోనే నువ్వు బయలుపరుచుకుంటున్నావు. సామాన్యతలో మరుగుపరుచుకుని సామాన్యతలో బయలుపరుచుకున్నావు కాబట్టే సామాన్యులమైన వారు మేము గ్రహించగలుగుతున్నాం తండ్రి. ఈరోజు ప్రభువా, లోక సంబంధమైన జ్ఞానాన్ని బట్టి మేము జ్ఞానులమని మేము అనుకుని ఆ సత్యాన్ని మేము కోల్పోకుండా ప్రభువా, ఆ నిజమైన సత్యాన్ని మేము గుర్తెరిగి ఆ వాక్య ప్రకారంగా జీవించే ధన్యతను మాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రతి చిన్న విషయంలో మేము జాగ్రత్త కలిగిన ఆయన, మా నోటి విషయంలో, మా మాటల విషయంలో, మా క్రియల విషయంలో, మా ప్రవర్తన విషయంలో ప్రభువా, నీ ఎదుట మేము సరిగా జీవించడానికి సహాయం చేయండి. ఒకవేళ ప్రభువా మా మాటని ఆయాస పెట్టి ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రభువా. నాయన, మా ప్రవర్తన మీకు ఆయాసం కలిగించితే మమ్మల్ని క్షమించండి ప్రభువా. నిశ్చయంగా నీ రక్తంతో మమ్మల్ని కడగండి తండ్రి, పరిశుద్ధపరచండి ప్రభువా. ప్రతి స్వల్ప విషయం నుంచి గొప్ప విషయం వరకు అన్నిటినీ మేము శ్రద్ధగా చేస్తూ ప్రభువా, వాక్యంతో మమ్మల్ని మేము అలంకరించుకుని తండ్రి, అరికాలు మొలకు నడినెత్తి వరకు ప్రభువా సమస్తము మేము వాక్యానుసారంగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి. నీ ఎదుట నిలబడినప్పుడు ప్రభువా, నిర్మలమును పరిశుద్ధములైన వస్త్రములు ధరించిన ఆ గొర్రెపిల్ల భార్య వలె మేము ఉండటానికి సహాయం చేయండి. మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మహాదేవుడును మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, కృప, శాంతి, సమాధానములు సదా మనకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.